ఇంకా అవలేదా లంచ్ బ్రేక్? ఏంజిల్ ఏంజిల్ భూమిగా ఏరమ్మా మిగతా వాళ్ళు ఏరి? మేడం కనుక్కుంటాను మేడం ఒకసారి. ఏమర్రా ఇంకా 10 minutes అయిపోయింది, ఇంకా జాయిన్ అవ్వలా? నవ్యశ్రీ చదివావా? నవ్యశ్రీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. చదివావా అంటున్నా. అలా చదువు మేడం. వాగ్దేవి మేడం. వాగ్దేవి సరే స్టార్ట్ చేసుకుందామా మనం? మీ లోపుగా మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే. ముందు కొంచెం థియరీ చెప్పుకుందాం. థియరీ అయ్యాక అప్పుడు మళ్ళీ ప్రాక్టికల్కి మార్నింగ్ ఎక్కడ ఆగాం? కొనేదో కల్చర్ టైప్స్, డిఫరెంట్ మెథడ్స్ ఇన్ కల్చర్ చూసాం కదా. అంటే ఏమేంటి? పెంపకంలో ఏకజాతి సంవర్ధనం, ఏకజాతి సంవర్ధనం లేదా మోనోకల్చర్ అన్నాం. పాలీకల్చర్ బహుళజాతి సంవర్ధనం లేదా సంకీర్ణ చేపల పెంపకం అన్నాం. నెక్స్ట్ తర్వాత కాంపోజిట్ కల్చర్, దానికి ఇంకో పేరు కాంపోజిట్ కల్చర్ అన్నాం. ఇంకే పేర్లు చెప్పుకున్నాం కదా. ఇంకేమనుకున్నాం? ఇంటెన్సివ్ అంటే సాంద్ర పద్ధతి. నెక్స్ట్
సెమీ ఇంటెన్సివ్, వాటిని పాక్షిక సాంద్ర పద్ధతి, సాంద్ర పద్ధతి. అలాగే ఇంకా ఏం చెప్పుకున్నాం, సమగ్ర చేపల పెంపకం అదొకటి చెప్పుకున్నాం. ఇంటిగ్రేటెడ్ కల్చర్, ఇంటిగ్రేటెడ్ లేదా సమగ్ర చేపల సంవర్ధనం లేదా పెంపకం. ఇవి కొన్ని రకాలు నేర్చుకున్నాం. అందులో మనం ఇంకొకటి ఏదో నేర్చుకున్నాం, కేజ్ కల్చర్, పంజరంలో పెంపకము నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకో షార్ట్ చూద్దాము. అంటే వివిధ పెంపకపు పద్ధతుల్లో ఒక రకము మళ్ళీ పెన్ కల్చర్. దీన్ని బోన్ కల్చర్ అని కూడా అంటారు. బోన్ కల్చర్ అన్నా పెన్ కల్చర్ అన్నా ఒకటే. ఇది ఎలా ఉంటుంది? పెన్ కల్చర్లో వెదురుతో నిర్మితమైనటువంటి ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయంట. వెదురుతో చేస్తారు. వెదురుతో చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఇలా ఉంటాయి. వెదురు చెప్పుకున్న దానిలో ఉన్నాయి. ఇది వెదురుతో నిర్మితమై ఉంటుంది. ఈ ప్రత్యేకంగా చేయబడి ఉంటుంది. వీటిని మనం బోన్లు అని అంటాం, లేదా వీటిని పెన్లు అంటారు. ఇలాంటి నిర్మాణాలని నీటిలోనే కాకుండా నీటి ఒడ్డున, నాట్ ఓన్లీ ఇన్ deep waters but also at the banks of the rivers or banks of the ponds we can construct such type of structures which are known as a pen. సరే, దీంట్లో ఎంత అని అంటే 250 చదరపు మీటర్ల భూభాగాన్ని తీసుకుంటారు. అప్రాక్సిమేట్లీ 250 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ద ల్యాండ్ విల్ బి యూటిలైజ్డ్. అంత భూభాగాన్ని ఒక తొట్టిలాగా తీసుకుంటారు. 250 స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ల్యాండ్ వుడ్ బి యూజ్డ్ యాజ్ ఏ ట్రఫ్ లైక్ స్ట్రక్చర్. ఓకే, దీంట్లో ఈ వెదురు బొంగుల్ని ఇలాగ అర్ధచంద్రాకృతిలో, సెమీ లూనార్ షేప్, అర్ధచంద్రాకృతిలో ఏర్పరుస్తారు. దీన్నే పెన్ అంటాం అన్నమాట. అయితే ఈ వెదురు బొంగులు ఇవన్నీ కూడా సన్నగా చెక్కేసి ఇలా ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉంటాయి. వన్ అబౌవ్ ద వన్ ఓవర్ ద అదర్. వీటి లోపల ఏముంటాయి? ఇందాక మార్నింగ్ ఏం చెప్పుకున్నాం? లోపల నైలాన్తో కూడినటువంటి సంచులు వంటి నిర్మాణాలు ఉంటాయి అనుకున్నాం. ఈ శాక్ లైక్ నైలాన్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్. ఇక్కడ ఏంటంటే 2 ఉంటాయి, ఒకదాని లోపల మరొకటి 2 సంచులు వంటి నిర్మాణాలు ఉంటాయి. అయితే ఆ సంచుల్లో ఏంటి, కొంచెం రంధ్రాలు అనేవి ఉంటాయి. ఈ నైలాన్, ఇది ఒక నైలాన్ది, ఇంకొకటి ఒక దాంట్లో మరొకటి అనమాట. రంధ్రాలు అనేవి 15 to 20 mm, 15 నుంచి 20 మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్నటువంటి రంధ్రాలను కలిగి ఉంటుంది. బయట దాంట్లో, లోపల దాంట్లో ఎంత ఉంటుంది? కొంచెం సన్నగా ఉంటుంది, 8 to 12. బయటదేమో 15 to 20, లోపలిది 8 to 12 సైజులో ఏముంటుంది? రంధ్రాలను కలిగి ఉంటుంది అనమాట. అవసరం లేనిది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లోపల ఇది నైలాన్ పొర తొలగించేస్తాం, సంచిని తీసేస్తాం. అంటే ఒకటే ఉంటుంది, ఒక నైలాన్ సంచి మాత్రమే ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఈ లోపల ఏం చేస్తారు? ఇప్పుడు ఈ నిర్మాణం లోపల మీకు చేపలు అనేవి ఉంటాయి. ఓకే, దీని లోపల చేపలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఏంటి, ఇలా చేయడం వల్ల లాభం ఏంటి అని అంటే, పరభక్షకాల నుంచి మనం రక్షించవచ్చు చేపల్ని. ప్రెడేటర్స్, యూ కెన్ ప్రివెంట్ ద ప్రెడేటర్స్. పరభక్షకాలు ఏం చేస్తాయి? ఈ చేప పిల్లల్ని లేదా చేపల్ని తినేస్తూ ఉంటాయి. అలా తినకుండా మనం ఏం చేయొచ్చు? వీటిని ఏర్పరచుకోవచ్చు అనమాట. అది పెన్ కల్చర్ గురించి. పెన్ కల్చర్ అంటే ఏంటి? షార్ట్ కడుగుతాడు. ఇక వెదురుతో నిర్మించబడినటువంటి నిర్మాణాలు, స్ట్రక్చర్స్ దట్ ఆర్ మేడ్ విత్ బ్యాంబూ ఆర్ వుడెన్ బ్యాంబూస్. ఎంత పరిమాణంలో ఉన్నటువంటి ల్యాండ్ని సెలెక్ట్ చేసుకుంటామంటే 250 చదరపు మీటర్లు,
250 square meters of land would be chosen for the pen కన్స్ట్రక్షన్ ఆఫ్ పెన్. దీంట్లో ఏం చేస్తారు, ఈ వెదురు బొంగుల్ని అర్ధచంద్రాకృతి నిర్మాణాలుగా ఏర్పరుస్తారు, ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉంటాయి. దీస్ బ్యాంబూ వుడెన్ బ్యాంబూస్ ఆర్ అరేంజ్డ్ వన్ అబౌవ్ ద అదర్ ఆర్ వన్ ఓవర్ ద అదర్ జస్ట్ లైక్ ఎ లూనార్ షేప్. అయితే వీటి లోపల ఏముంటాయి, 2 నైలాన్తో కూడినటువంటి పొరలు ఉంటాయంట. బయట నైలాన్ పొర, లోపల నైలాన్ పొర. బయట నైలాన్ పొర ఏమో 15 to 20 మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. లోపలి పొర 8 to 12 మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్నటువంటి రంధ్రాలను కలిగి ఉంటుంది. అవసరం లేదనుకున్నప్పుడు లోపల నైలాన్ పొరని whenever we want we can allow the innermost nylon layer, otherwise we can remove. ఓకే, దీనిలో రెండవ దాన్ని మనం తీసేసుకోవచ్చు. అయితే దీనివల్ల మెయిన్ లాభం ఏంటి అని అంటే పరభక్షకాల యొక్క అంతర్ప్రవేశాన్ని మనం నియంత్రించవచ్చు. వీ క్యాన్ కంట్రోల్, ప్రివెంట్ ఫ్రమ్ ద ప్రెడేటర్స్. ఇది 5 మార్క్స్ అడిగితే కనుక పెన్ కల్చర్. ఓకే, పెన్ కల్చర్కే ఇంకో పేరు ఏంటంటే బోన్ కల్చర్. పెన్ కల్చర్ అన్న బోన్ కల్చర్ అన్న ఒకటే. మార్నింగ్ ఇంకోటి ఏం నేర్చుకున్నాం, కేజ్ కల్చర్, దాన్ని పంజరపు పెంపక విధానం అన్ను షార్ట్లో అడుగుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ కల్చర్లు ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఆర్ దేర్. ఆక్వా కల్చర్ టైప్స్, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఆక్వా కల్చర్లో చెప్తారా, ఎన్ని టైప్స్? ఆక్వాకల్చర్ మెయిన్లీ ఆఫ్ 3 types. Aquaculture mainly of 3 types. 1, 2, 3. ఫస్ట్ దాన్ని ఏమంటాం మనం, మంచినీటి ఆక్వాకల్చర్, ఫ్రెష్ వాటర్ మంచినీటి ఆక్వాకల్చర్, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్. రెండోది ఉప్పు నీటి ఆక్వాకల్చర్ లేదా మిశ్రమ నీటి ఆక్వాకల్చర్. బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ ఆర్ మిక్స్డ్ ఆక్వాకల్చర్. మూడోది సముద్రపు మ్యారీకల్చర్ అంటారు. ఆక్వాకల్చర్ ఈస్ మెయిన్లీ ఆఫ్ 3 types. ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మంచినీటిలో చేసేది, ఉప్పు నీటికి అయ్యే ఆక్వాకల్చర్ లేదా మిశ్రమ నీటి ఆక్వాకల్చర్, బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్. మూడోది సముద్రపు ఆక్వాకల్చర్ లేదా మ్యారీకల్చర్ అని అంటారు. సరే, చేపల పెంపకం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారపు అవసరాలని తీర్చడానికి మనం చేపడతా ఉన్నాం. దీనివల్ల జాతీయ స్థాయిలో కూడా మనకి ఏమవుతుంది, లాభదాయకమైనటువంటి ధనార్జన అనేది దొరుకుతూ ఉంది. సరే, ముందు మంచినీటి ఆక్వాకల్చర్ గురించి చూద్దాం. ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్. మంచినీటి ఆక్వాకల్చర్ అంటే పేరులోనే ఉంది, మంచినీటి జలాశయాలైనటువంటి ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ లైక్ పాండ్స్, లేక్స్, నదులు కానీ చెరువులు కానీ సరస్సులు కానీ, పాండ్స్, లేక్స్ ఆర్ స్ప్రింగ్స్ ఇలాంటి వాటిలో మనం కల్చర్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాం, మంచినీటి ఆక్వాకల్చర్, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటాం. క్రస్టేషియన్ పెద్ద చెరువుల్లో మనం ఏం చేస్తాం, ఈ క్రస్టేషియన్స్ని కూడా పెంచుతాం. క్రస్టేషియన్స్ అంటే ఏంటి, రొయ్యలు, ప్రాన్స్, వాటిని మనం పెంచుతాం అన్నమాట. ఏంటి, భారతదేశపు కార్ప్ చేపలైనటువంటి మొన్న చెప్పుకున్నాం మనం, కట్ల, లేబియోరోహిత, హిల్సా ఎలీషా, పులస చేప అంటాం. పులస చేప, పెరల్ స్క్వాడ్స్ అంటే ఏంటి, ముత్యపు చేపలు, చెప్పలు కాదు, ముత్యపు చేపలు. ఇలాంటి వాటిని కూడా ఈ చెరువుల్లో మనం పెంచుతూ ఉంటాం అన్నమాట, ఫ్రెష్ వాటర్లో పెంచుతాం. వీటిని, ఈ మంచినీటి ఆక్వాకల్చర్ని మనం పంట పొలాల్లో కూడా చేపట్టవచ్చు. పంట పొలాల్లో కూడా చేస్తారు, పంట పొలాల్లో. దాన్ని కూడా మనం ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటాం. కేరళ అలాంటి ప్రాంతాల్లో ఏం చేస్తారంట, వరిని పండిస్తూనే వరి చేలలోని ఇవి చేపల యొక్క పెంపకం చేపడతారనమాట. ఓకే, పశ్చిమ బెంగాల్ ఉంది, పశ్చిమ బెంగాల్ తెలుసు కదా, అదొక స్టేటు. ఆ పశ్చిమ బెంగాల్లో చేపల పెంపకాన్ని
ఏం చేస్తారు, ఇంటి వద్దే చేపడతారు అనమాట. అంటే ఇంటి వద్ద అందరూ కూడా చేపల్ని పెంచడంగా వాళ్ళు ఒక ధ్యేయంగా పెట్టుకుంటారు. అంటే ఏంటి, రోజు మనం ఇప్పుడు వెజిటేబుల్స్ ఎలా తింటున్నామో అక్కడ పశ్చిమ బెంగాల్లో మొత్తం ఈవెన్ బ్రాహ్మిన్స్ జల పుష్పాలు అంటారు. ఆ చేపల్ని ఏదో ఒక టైంలో అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఆహారంగా తీసుకుంటారు అనమాట. అందుకే ఏం చేస్తారు, ప్రతి ఓళ్ళు ఇంట్లో మనం మొక్కల్ని ఎలా పెంచుకుంటున్నాం అలాగే ట్రెడిషనల్ మెథడ్స్ అంటే సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళని చేపల్ని పెంచుతూ ఉంటారు అనమాట. ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి చక్కగా ఆ టయానికి మేత అవి వేయడం వల్ల అనుకున్న సైజుకి అవి ఈజీగా చేరుకోగలుగుతాయి. కావాలంటే వండుకోవచ్చు, లేదంటే దాన్ని ఏం చేయొచ్చు, మార్కెటింగ్ చేస్తే బాగా డబ్బులు వస్తాయి. అలాగే విదేశీ కార్ప్ చేపలు మనం చెప్పుకున్నాం, సిప్రినస్ స్కార్పియో, టీనో ఫ్యారింగోడా, నీడెల్లా, ఇలాంటి వాటిని ఏం చేస్తారు, వీటిని కూడా ఫ్రెష్ వాటర్లో పెంచుతారు అనమాట. ఇవన్నీ కూడా మంచినీటి చేపల సంవర్ధనం అని మనం భావించవచ్చు. సరే, మంచినీటి రొయ్యలు ఏమున్నాయి మనకి, మంచినీటిలో రొయ్యలు అనేవి మంచినీటిలో పెంచుతారు, అలాగే ఉప్పు నీటిలో కూడా పెంచుతారు. మంచినీటిలో పెంచితే వాటిని ఏమంటాం చెప్తారా, ష్రింప్స్ అంటాం. ష్రింప్స్ స్కాంపీ ఇలాగే రెండు ఉన్నాయి, ష్రింప్స్, స్కాంపీ. ష్రింప్స్ అంటే ఏంటి, ఉప్పు నీటిలో పెంచితే వాటిని ష్రింప్స్ అంటాం, మంచినీటిలో పెంచితే స్కాంపీ అంటాం. ఓకే, రొయ్యలు మంచినీటిలోనూ పెరుగుతాయి, అలాగే ఉప్పు నీటిలో. అంటే ఏంటి, ఉప్పు నీరు అంటే సముద్రం కాదు, ఏంటది, ప్రతి నది వెళ్ళి సముద్రంతో కలుస్తుంది, దాన్ని నదీ ముఖద్వారం లేదా ఉప్పు నీటి కయ్య అంటాం. అలాంటి ప్లేసుల్లో పెరుగుతాయి కొన్ని రొయ్యలు. అలాంటి వాటిని ఏమంటాం మనం, ష్రింప్స్ అంటాం. అలా కాకుండా మంచినీటిలో పెరిగితే దాన్ని స్కాంపీ అని అంటాం అన్నమాట. ఇప్పుడు విదేశీ కార్ప్ చేపలను కూడా మనం దిగుమతి చేసుకుని మంచినీటిలో పెంచుతున్నాము అని అనుకుంటున్నాం. ఇప్పుడు మంచినీటి చేప ఏదైనా ఉందనుకో, ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఇక్కడ 3rd సెమిస్టర్లో చూసాం మనం. ఇది ప్లాస్మా త్వచం యొక్క విధుల్లో వస్తుంది, ప్లాస్మా త్వచం విధుల్లో ఒకటి అనమాట. ఇది ఏదో మంచినీటిలో పెరిగేటువంటి చేప ఉంది, దాన్ని తీసుకెళ్ళి ఉప్పు నీటిలో పెట్టాం. మంచినీటిలో పెరిగేటువంటి చేప దాన్ని తీసుకెళ్ళి సముద్రపు నీరు లేదా ఉప్పు నీటిలో పెడితే ఏమవుతుంది, అది పెరగలేదు, వెంటనే పెరగలేదు. ఎందుకని, దాని శరీరం నుండి నీరు, ఈ మంచినీటి చేప యొక్క శరీరం నుండి నీరు ఏమవుతుంది, ఎగ్జాస్మాసిస్ అంటే బాహ్య ద్రవాభిసరణ ద్వారా బయటికి పోతుంది అనమాట. నీరు శరీరం నుండి బయటికి వెళ్ళిపోతే ఏమవుతుంది, లవణాలన్నీ కోల్పోయి నిర్జలీకరణకు లోనవుతుంది, అందుకని వెంటనే అది చనిపోతుంది అనమాట. ఓకే, అందుకని ఈ మధ్యకాలంలో ఈ మంచినీటి చేపలను ఏం చేస్తున్నారు, నదీ ముఖ ద్వారాల వద్ద కాకుండా తీర ప్రాంతాల్లో కూడా చేస్తున్నారండి. తీర ప్రాంతాలు, సముద్రం యొక్క తీర ప్రాంతాల్లో అక్కడ ఎలా ఉంటుంది, కొంచెం మిక్స్డ్ వాటర్ ఉంటుంది. అంటే మంచినీరు ఉప్పు నీటి యొక్క సంగమం అనమాట. బ్లెండ్ ఆఫ్ బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెరైన్ వాటర్. అంటే అందులో సెలినిటీ అంత ఎక్కువగా ఉండదు అనమాట. ఓకే, అలాంటి చోట్ల కూడా ఏం చేస్తున్నారు, ఈ పెంపకాన్ని చేపడుతున్నారు. మంచి యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల ఏం చేయొచ్చు, మనం పరాన్న జీవుల నుంచి కాపాడవచ్చు. పరభక్షకాలు ఉంటాయి, ఇప్పుడు చేపలకు కానీ రొయ్యలకు కానీ ఒక చేపని మరో చేప తినేస్తుంది, లేదా జాతి రొయ్యల్ని వేరే పెద్ద చేపలు ఏదో జీవులు తినేస్తాయి. పరభక్షకాలు అంటారు, ప్రెడేటర్స్. అలాంటి వాటి నుండి మనం కాపాడుకోవాలి బై ఫాలోయింగ్ గుడ్ మేనేజరియల్ స్కిల్స్. మంచి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అలాంటి పరభక్షక చేపల నుండి లేదా వాటి యొక్క శత్రువుల నుండి వీటిని కాపాడుకోవచ్చు అనమాట. ఓకే, ఎక్కువగా మనం ఏంటి, కార్ప్ చేపలనే పెంచుతారు. ఇందాక చెప్పుకున్నాం కదా మనం మార్నింగ్ క్లాస్లో, ఈ కార్ప్ చేపల వలన చాలా లాభాలు ఉన్నాయి, ఎందుకు పెంచుతాము, ఎందుకు చూజ్ చేసుకుంటున్నాం అనేది మనం చెప్పాం కదా. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి కృష్ణా డెల్టా ఉంది, గోదావరి డెల్టా ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గడ్డి చేపలు, తిలాపియా అనేటువంటి చేపని, అలాగే బొచ్చెల్ని, అలాగే శీలావతి చేపల్ని ఎక్కువగా మనం పెంచుతున్నారు, చూస్తున్నాం కదా మనం. అలాగే బంగ్లాదేశ్ నుండి దిగుమతి చేసుకున్నటువంటి కొన్ని చేపలు ఉన్నాయి, ఈ గడ్డి చేప, అలాగే సిల్వర్ కార్ అంటే వెండి చేప, బంగారు తీగ, ఇది
సిప్రనస్ కార్పియో, కామన్ కార్ప్ అంటారు. ఇది కూడా మంద కాదు. ఓకే, బంగ్లాదేశ్, చైనా ఇలాంటి దేశాల నుండి దిగుమతి చేసుకున్నాం. ఇలాంటి చేపలను కూడా మనం మంచినీటి సంవర్ధనానికి ఎన్నుకుంటున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ బ్రాకిష్ వాటర్. దాన్ని బ్రాకిష్ వాటర్ని ఏమంటాం మనం? మిశ్రమ నీరు అని కూడా అంటాం. ఎక్కడైతే ప్రతి నది వెళ్ళి ఏం చేస్తుంది? నదులన్నీ వెళ్ళి సముద్రాల్లో కలుస్తుంది కదా. నది వెళ్ళి ఏం చేస్తుంది? నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అనమాట. ఎక్కడైతే నది వెళ్ళి సముద్రంతో కలుస్తుందో దాన్ని మనం ఏమంటాం? నదీ ముఖద్వారం అంటాం. నదీ ముఖద్వారం లేదా బ్రాకిష్ వాటర్ అని అంటాం. మిశ్రమ నీరు అని కూడా అంటాం అనమాట. ఇక్కడ కూడా కొన్ని రకాల మనం చేపల్ని పెంచుతూ ఉంటాం. ఎలాంటి చేపలను పెంచవచ్చు అంటే ఇక్కడ పులి రొయ్యలు అంటే టైగర్ ఫ్రాన్స్ అంట. టైగర్ ప్రాన్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మంచినీటిలో పెంచేటువంటి రొయ్యలను ఏమంటాం? స్కాంపీ అంటాం. అదే ఉప్పు నీటిలో లేదా మిశ్రమ నీటిలో పెంచేటువంటి రొయ్యలను ఏమంటాం? షిమ్స్ అంటాం. ఆ షిమ్స్కి చెందినవే పులి రొయ్యలు అంటే టైగర్ రొయ్యలు అంటాం, చూసారా. అలాగే పీతలు, క్రాబ్స్, ఆయిస్టర్స్ అంటే ముత్యపు చేపలు, లాబస్టర్స్ ఇలాంటి వాటిని మనం ఏం చేస్తున్నాం? ఉప్పు నీటిలో లేదా నదీ ముఖద్వారాల్లో బ్రాకిష్ వాటర్లో కల్చర్ చేస్తున్నాం అనమాట. మన దేశంలో చూస్తే 2 మిలియన్ హెక్టార్ల ఉప్పు నీటి జలభాగాలు వాడుకలో ఉన్నాయంట. 2 మిలియన్ హెక్టార్లు, 2 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఈస్ యూటిలైజ్డ్. మిలియన్ హెక్టార్లు, 2 మిలియన్ హెక్టార్లు ఉప్పు నీటి ఆవాసంలో మనం ఏం చేస్తున్నాం? కల్చర్ అనేది చేపడుతున్నాం అనమాట. ఇందులో ఏంటంటే ఈ ఉప్పు నీటికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? ఉప్పు నీటిలో లేదా ఈ బ్రాకిష్ వాటర్లో నదీ ముఖద్వారం వద్ద ఏమేమి లక్షణాలు ఉంటాయి? ఈ నదీ ముఖద్వారం వద్ద ఏంటి? డిఓ అనేది ఎక్కువగా ఉంటుందంట. డిఓ అంటే ఏంటి? డిజాల్వ్డ్ ఆక్సిజన్. నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్లవక జీవులు, ప్లాంక్టాన్స్. ప్లవక జీవులు అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై ప్లాంక్టాన్? ఇది చెరువు అనుకో, చెరువులో ఏంటి? కొన్ని పైన తేలుతూ ఉంటాయి. వాటిని మనం ఏంటాం? ప్లాంక్టాన్స్, ప్లవక జీవులు అంటాం. ఈ ప్లాంక్టాన్స్ మేబీ ఆఫ్ జూ అంటే ఏంటి? యానిమల్ ప్లాంక్టాన్ అండ్ ఫైటో ప్లాంక్టాన్. జూ ప్లాంక్టాన్ అంటే జంతు ప్లవకాలు, ఫైటో ప్లాంక్టాన్ అంటే వృక్ష ప్లవకాలు. వృక్ష సంబంధమైన జీవులు ఉంటాయి, జంతు సంబంధమైన జీవులు ఉంటాయి, పైన తేలుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ప్లవక జీవులు, ప్లాంక్టాన్స్ అంటారు. కొన్ని నీటి అడుగు భాగంలో ఉంటాయి, అలాంటి వాటిని బెంతోస్ అంటారు. బెంతోస్ అంటారు. కొన్ని ఏంటి? నీటి మీద తేలుతూ కాకుండా నీరు గాలి ఉపరితలం మధ్యలో ఉంటాయి. ఇన్ బిట్వీన్ వాటర్ అండ్ ఎయిర్, లేయర్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్. అలాంటి వాటిని న్యూస్టాన్స్ అని అంటారు. ఓకే, కొన్ని ఏమవుతాయి? ఈ నీటి అలలతో పాటు కొట్టుకుపోతాయి. డ్రాగన్ ఆఫ్ షిఫ్టెడ్ ఆఫ్ బై వాటర్ కరెంట్స్. అలాంటి వాటిని ఏమంటాం? నెక్టాన్స్ అంటాం. ఇవన్నీ కూడా చెరువులు లేదా ఏదైనా జలాశయాల్లో ఉండేటువంటి వివిధ రకాల జీవులు. ఏమంటాం మనం? బెంతోస్ అంటే అడుగున ఉంటాయి, ప్లాంక్టాన్ అంటే తేలుతూ ఉంటాయి, నెక్టాన్లు అంటే నీటి అలలతో పాటు కొట్టుకుపోతాయి, న్యూస్టాన్ అంటే గాలి నీరు కలిసేటువంటి ఉపరితలంలో ఉంటాయి. మళ్ళీ ప్లాంక్టాన్, ఫైటో ప్లాంక్టాన్ ఉండొచ్చు, జూ ప్లాంక్టాన్ ఉండొచ్చు. అంటే జంతు ప్లవకాలు ఉండొచ్చు, అదేవిధంగా వృక్ష ప్లవకాలు కూడా ఉండవచ్చు అనమాట. సరే, మరి ఇక్కడ ఉప్పు నీటి కయ్యల్లో ఏముంటాయి అనుకున్నాం? డిఓ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్లవక జీవులు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ప్లవక జీవులు అధికంగా ఉన్నాయంటే వీటికి ఆహార లభ్యత అనేది పుష్కలంగా ఉంటుంది అనమాట. ఆహారం ఎప్పుడైతే పుష్కలంగా లభించిందో వీటిలో దిగుబడి కూడా అత్యధికంగా ఉంటుంది. దిగుబడి అంటే ఈల్డ్ అనేది, హార్వెస్టింగ్ అనేది బాగా ఉంటుంది అనమాట. ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎక్కువగా ఉంటుంది కనుక మనం ఏం చేస్తున్నాం? ఎక్కువగా ఉప్పు నీటి కయ్యల్లో పెంపకం అనేది చేపడుతున్నారు అనమాట. ఓకే, ఉప్పు నీటి కయ్యల్లో పెంపకం ఎందుకు చేపడుతున్నారయ్యా అంటే దాంట్లో దిగుబడి ఎక్కువ. ఎందుకు దిగుబడి ఎక్కువ? డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్లవక జీవులు అంటే అక్కడ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, అంటే లవణీయతల్లో హెచ్చు తగ్గులు అనేవి ఉన్నాయి అన్నమాట. దానివల్ల సులువుగా చాలా రకాలైనటువంటి జీవులు పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అలాంటి స్థలాల్లో, అలాంటి ప్లేస్లో గనక మనం ఏదైనా ఈ జల సంవర్ధనం లేదా మత్స్య సంవర్ధనం చేపడితే గనక లాభాలు అధిక స్థాయిలో ఉంటాయన్నమాట.
తర్వాత ఇంకొకటి ఏంటి, తరంగాధారాలలో పెంపకం. తరంగ ఆధారాలలో తరంగ ఆధారాలలో పెంపకం. కల్చర్ అట్ ద బాటమ్ ఆఫ్ వేవ్స్ ఆర్ వాటర్ కరెంట్స్. ఇక్కడ ఏంటి, ఈ నదీ ముఖ ద్వారాలు లేదా సముద్రాల వల్ల ఏమవుతుంది, పెద్ద పెద్ద అలలు వస్తాయి, వ్యాస్ట్ టైడ్స్, అబ్సెంట్ టైడ్స్ వస్తాయి అనమాట. వచ్చినప్పుడు ఏమవుతాయి, వచ్చినప్పుడు నీరు కొలంలోనికి రావటం బయటికి వెళ్ళడం జరుగుతుంది కదా. ఏమన్నా అలలు వచ్చినప్పుడు ఏమవుతుంది, డ్యూరింగ్ వాటర్ కరెంట్స్, హై టైడ్ లో టైడ్, వాటర్ కరెంట్స్ విల్ బి ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్, లోపలికి వెళ్తుంది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇది ఇలా ఉంటే జలజీవులకి చాలా అనుకూలంగా ఉంటుందంట. ఇలా నీరు వెళ్ళడం అంటే ఒకే చోట స్టాగ్నెంట్గా ఉండకుండా ప్రవహిస్తూ ఉంటుంది, లోపలికి రావడం అలాగే బయటికి వెళ్ళడం అనమాట. అయితే ఇలాంటి వాటిని మనం ఏమంటాం, తరంగాధారాల్లో పెంపకం చేపట్టడం అంటాం. అలాగే ఈ నీటిలో పొడవైన వెదురు బొంగుల్ని ఏలాడి తీసుకోవడం. ఇందాకేమో పెన్ కల్చర్ అనుకున్నాం, పెన్ కల్చర్ చేయొచ్చు ఇలాంటి తరంగ ఆధారాల వద్ద. ఇంకేం చేయొచ్చు, ఒక పొడవైనటువంటి వెదురు బొంగులు అంటే ఏంటి, బ్యాంబోస్, ఎలాంగేటెడ్ బ్యాంబోస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. వెదురు బొంగుల్ని పెట్టేసి వాటిని ఏం చేస్తారంట, ఇలాగా ఒక తొడుగులాగా ఇలాగ ఏర్పాటు చేసి వాటిలో ఏం చేస్తారు, ఈ ఆల్చిప్పలు కానీ చిన్న చిన్న చేపలు కానీ రొయ్యలు కానీ పెట్టి సంవర్ధనం చేస్తారంట. పీతలు కానీ పెట్టి సంవర్ధనం చేస్తారు. వేస్తే అవి ఏం చేస్తాయి, చక్కగా పెరుగుతాయి అన్నమాట. అంటే ఏంటి, ఆహారం అనేది పుష్కలంగా లభిస్తుంది, ఆక్సిజన్ అనేది పుష్కలంగా లభిస్తుంది అనుకున్నాం. అందువల్ల అక్కడ తరంగ ఆధారాల వద్ద ఏం చేపడతారు, రొయ్యల పెంపకం కానీ లేదా మంచినీటి ఈ చేపల పెంపకం కానీ చేపడతారనమాట. దీనివల్ల చాలా లాభాలు వస్తాయి. అలాగే పాల చేపలు, మిల్క్ ఫిష్ అంటారు, పాల చేపలను కూడా మిశ్రమ నీటిలో లేదా ఈ నది ముఖద్వారాలు లేదా ఉప్పు నీటి కొయ్యల్లో పెంచుతారు. ఈ పాల చేపలు మనం ఏంటాం, చానోస్, వాటిని మిల్క్ ఫిష్ లేదా పాల చేపలు అంటారు. ఇవేంటి, చాలా అత్యధికంగా రేట్లో ఇవి పెరుగుదలని చూపిస్తాయి అన్నమాట. ఓకే, ఈ మిల్క్ ఫిషెస్ని ఎప్పుడో 2-3వ శతాబ్దం నుండి చేపడుతున్నారంట. ఎప్పటి నుంచో వీటిని సంవర్ధనం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కాదు, రీసెంట్ నుంచి కాదు, ఎప్పుడో పూర్వకాలం నుండి ఈ పాల చేపల్ని సంవర్ధనం చేస్తూనే ఉన్నారు. ఈ చేపల యొక్క విత్తనాన్ని ఏం చేస్తారు, సముద్రం నుండి సేకరించి చిన్న పిల్ల దశ నుండి చేప చెరువుల్లో పెరిగే వరకు ఏం చేస్తారు, ఇక్కడ ఉంచుతారు అన్నమాట. స్టేజెస్ ఉన్నాయి, చేపల్లో స్టేజెస్ ఉన్నాయి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మార్నింగ్ క్లాస్లో. ఏమంటాం, ఫ్రై అంటాం, దాన్ని పిండ దశ అంటాం. నెక్స్ట్ కొంచెం సైజు పెరిగితే దాన్ని ఫింగర్ లింగ్ అంటాం. బాల్య దశ అంటాం. నెక్స్ట్ తర్వాత అడల్ట్ అంటే ప్రౌఢ దశ అంటాం. అలాగే చేపల చెరువులు రకాల్లో చూస్తాం. అసలు ముందు కొంచెం తెలిసి ఉండాలి మీకు, ఏమేం చెరువులు ఉంటాయి. చెరువులు, నర్సరీ పాండ్స్ ఉంటాయి. పాండ్ అంటే చెరువు, ఎక్కడైతే మనం కల్చర్ చేస్తున్నాం అదే అన్నమాట. నర్సరీ పాండ్స్ ఉంటాయి, రేరింగ్ పాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత దాన్ని అంటాం స్టాకింగ్ పాండ్స్ ఉంటాయి. క్వారంటైన్, ఇప్పుడు బాగా మనకి వినపడతా ఉన్న పదం క్వారంటైన్ మీన్స్ ఐసోలేషన్, సెపరేట్ చేయటం. ఆ చెరువులు ఉంటాయి. నర్సరీ చెరువుల్లో ఏం చేస్తారు, బాగా ఇప్పుడు ఎగ్ తెస్తారు, అంటే స్పాన్ తెస్తారు కదా, చిన్న గుడ్డు తెస్తారు. ఆ గుడ్డు నుండి ఫ్రై వరకు అంటే పిండ దశలు వచ్చే వరకు ఈ నర్సరీ పాండ్స్లో పెంచుతారు. ఆ ఫ్రై వచ్చాక ఫ్రై నుంచి ఫింగర్లింగ్స్, చిరు దశలు లేదా బాల్య దశలు వచ్చే వరకు రేరింగ్ పాండ్స్లో పెంచుతారు అన్నమాట. ఆ బాల్య దశల నుంచి ఫింగర్లింగ్స్ నుంచి పెద్ద ప్రౌఢ దశలు ఏర్పడే వరకు పెంచే వాటిని మనం ఏమంటాం, స్టాకింగ్ పాండ్స్, లేదా వాటిని మనం ఏమంటాం, నిల్వ చెరువులు అని అంటాం. మరి ఈ క్వారంటైన్ చెరువులు అంటే ఏంటి, క్వారంటైన్ చెరువులు ఏమైనా గాయపడిన
చేపలు లేదా రొయ్యలు కానీ వ్యాధిగ్రస్తమైన వాటిని కానీ అక్కడ ఉంచుతారు, సెపరేట్గా ఉంచుతారు. ద wounded or diseased varieties of either fishes or prawns would be separated, isolated and kept in కల్టివేటెడ్ ఇన్ క్వారంటైన్ పాండ్స్. ఓకే, ఇవి కొంచెం చెరువుల్లో రకాలు. ఇంకా లాస్ట్గా ఇప్పుడు మనం ఏమేమి చూస్తున్నాము కల్చర్లో? ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ చూసాము, బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ చూసాం. ఇక మూడోది మ్యారీకల్చర్. ఆ మ్యారీకల్చర్ని మనం ఏమంటాం? సముద్రపు ఆక్వాకల్చర్ అని అంటాం. సముద్రపు ఆక్వాకల్చర్ని ఏమంటాం? మ్యారీకల్చర్. మళ్ళీ షార్ట్కి అడుగుతాడు, మ్యారీకల్చర్ అన్న సముద్రపు ఆక్వాకల్చర్ అన్న ఒకటి. లోతైన సముద్ర జలాల్లో ఈ మ్యారీకల్చర్ లేదా కల్చరింగ్ ఆఫ్ ఫిషెస్ లేదా ప్రాన్స్ అనేవి చేపడతారు. వీటిలో కూడా పెన్స్, ఇందాక చెప్పుకున్నాం, పెన్ వెదురు బొంగులతో తయారు చేసినటువంటి నిర్మాణాలు కానీ, కేజులు, తొట్టెలు లాంటి పంజరాలు వంటి నిర్మాణాలు కానీ ఉపయోగిస్తారంట. ఈ విధానంలో కూడా జూనైల్ వేగంగా వృద్ధి చెందుతాయి. అంటే ఏంటి? సముద్రాల్లో కూడా జూనైల్స్ అంటే ఏంటి? బాల్య దశలు చాలా స్పీడ్గా పెరుగుతాయంట. అయితే తీర ప్రాంతాల్లో అయితే కలుపు మొక్కలైనటువంటి కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి కదా, అలాంటి వాటిని పెంచుతారు. సర్గాసం అని, కోనిఫెరా ఇలాంటి కలుపు మొక్కలను, వీడ్స్ని పెంచుతారు అన్నట్టు. ఎందుకు? ఆ వీడ్స్ని ఆ చేపలు ఆహారంగా తీసుకుంటాయి అన్నమాట. ఏమిటి మ్యారీకల్చర్లో కొన్ని చేపలు ఏమన్నా చెప్పగలరా? ఇందాక మనం ఫ్రెష్ వాటర్లో ఏం చెప్పుకున్నాం? కట్ల, లేబియో, తర్వాత హిల్సా, ఎలీషా ఇలాంటి వాటిని ఏం చెప్పాము? ఫ్రెష్ వాటర్లో చెప్పుకున్నాం. అలాగే బ్రాకిష్ వాటర్లో ఏం చెప్పుకున్నాం? బ్రాకిష్ వాటర్లో ఇందాక చెప్పుకున్నాం కదా, ఏంటి? పీతలని, రొయ్యలు. ఎలాంటి రొయ్యలు? టైగర్ ప్రాన్స్ అనుకున్నాం, పులి రొయ్యలు అనుకున్నాం. వాటిని కానీ లేదా లాబస్టర్స్ని కానీ, ఇంకేం చెప్పుకున్నాం? ముల్లెట్స్ అంటే చానోస్, పాలదొంతర్లు ఇలాంటి చేపలను కానీ పెంచుతాం. అలాగే సముద్రాల్లో మరి ఎలాంటి మ్యారీకల్చర్లో ఎలాంటి జీవులను పెంచుతారు? ఎగ్జాంపుల్ చెప్పగలరా? మనకు బాగా తెలుసు సొరచేప. దాని శాస్త్రీయనామం ఏంటి? స్కోలియోడాన్ అంటే సొరచేప సముద్రాల్లో పెరుగుతుందన్నమాట. ఇంకా చెప్పండి, ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? మ్యారీకల్చర్కి ఎగ్జాంపుల్ ట్యూనా చేపలు, స్పెర్నా, సుత్తి తల చేప అంటారు, స్పెర్నాలు. ఇంకా సార్డినెల్లా లాంగిసెప్స్, రిబ్బన్ ఫిష్, సార్డినెల్లా. ఇంకే సీబాస్ ఇలాంటి చేపలను కూడా ఇక్కడ అంటే పెంచుతారన్నమాట సముద్రాల్లో. ఓకే, కొన్ని గుర్తుపెట్టుకోండి. ఏమేంటి ఎగ్జాంపుల్స్ చెప్పండి? సార్డినెల్లా లాంగిసెప్స్, ట్యూనా, హార్పడాన్, ఇంకా ఇందాక చెప్పుకున్నాం స్కోలియోడాన్. ఇలాంటివన్నీ కూడా సముద్రాల్లో పెంచుతారు. సముద్రంలో అంటే మ్యారీకల్చర్లో పెంచబడేటువంటివి. వీటితో పాటు ముత్యపు చెప్పలు, పీతలు కూడా సముద్రాల్లో పెంచుతారు. ఈ సముద్రాల్లో పెంచేటప్పుడు మళ్ళీ పంజరం విధానంలో కానీ, పెన్ విధానంలో కానీ వీటిని ఉపయోగించవచ్చు. ఇదే అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్వాకల్చరు రకాలు. అంటే ఏం చెప్తాం? ప్రధానంగా ఆక్వాకల్చర్ 3 రకాలు. ఆక్వాకల్చర్ అంటే ఏంటి? జలజీవుల సంవర్ధనాన్ని ఆక్వాకల్చర్ అంటాం. ఆక్వాకల్చర్ ప్రధానంగా 3 రకాలు. మంచినీటిలో చేస్తే ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ లేదా మంచినీటి సంవర్ధనం అంటాం. నెక్స్ట్ సముద్రాల్లో చేస్తే మ్యారీకల్చర్ లేదా సముద్రపు ఆక్వాకల్చర్ అంటాం. అలా కాకుండా ఉప్పు నీటి కయ్య అంటే ఏంటి? ఎక్కడైతే నది వెళ్ళి సముద్రంతో కలుస్తుందో దాన్ని ఉప్పు నీటి కయ్య అంటాం. అలాంటి చోట్ల చేస్తే బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ లేదా మిక్స్డ్ వాటర్ ఆక్వాకల్చర్, ఎస్చురీ అని కూడా అంటారు దాన్ని. అంటే ఏంటి? నదీ ముఖద్వారం అంటే మిశ్రమ నీటిలో చేపట్టేటువంటి ఆక్వాకల్చర్. ఇది కొంచెం ఆక్వాకల్చరు రకాలు. ఏమేమి నేర్చుకున్నాం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు? ఎస్ఎస్ మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్లో అంటే క్లస్టర్ 1లో ఏవో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూసాం. ఏమేమి చూసాం? మార్నింగ్ ఏం చెప్పుకున్నాము? గుర్తుందా? ఏం చెప్పుకున్నాం మార్నింగ్?
మైనర్ కార్బ్స్ మోనోకల్చర్. గురించి కొంచెం వెరీ గుడ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చరింగ్ మెథడ్స్, వివిధ రకాల చేపల సంవర్ధన పద్ధతులు చూసాము. ఏంటది? ఏకజాతి సంవర్ధనం మోనోకల్చర్ చూసాము, బహుళజాతి సంవర్ధనం పాలీకల్చర్ చూసాం, దాన్నే సంకీర్ణ పెంపక విధానము అని కూడా అంటారు. పాలీకల్చర్ ని ఏమంటారు? కాంపోజిట్ కల్చర్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కల్చర్ చూసాం. ఇంటిగ్రేటెడ్ కల్చర్ అంటే ఏంటి? సంకీర్ణ అంటే దాన్ని ఏమంటాం? ఇంటిగ్రేటెడ్ అంటే అంటే ఏంటి? 2 లేదా 3 పరిశ్రమలు. ఇప్పుడు పౌల్ట్రీ, పెగ్గరీ, యాక్వా కానీ, పౌల్ట్రీ, యాక్వా, డైరీ కానీ, ఇలాగా 2-3 రకాలైనటువంటి పరిశ్రమలు కలిపి చేపడితే అది చాలా లాభదాయకం అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ఇన్వెస్ట్మెంట్ లో 2-3 మనం చేపట్టేవచ్చు. టైం సేవ్ అవుతుంది, అలాగే ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుంది, లేబరర్స్ తక్కువ అవుతారు, తక్కువ మంది పని వాళ్ళతోటి మనం ఎక్కువ పనులు చేయించుకోవచ్చు ఒక చోటే. కాబట్టి మేనేజరియల్ ఇది కూడా మనకి ఈజీగా ఉంటది. యాజమాన్య పద్ధతులు కూడా చాలా సులువుగా చేపట్టవచ్చు. అధిక లాభార్జన అనేది కూడా చెయ్యొచ్చు అని మార్నింగ్ చెప్పుకున్నాం మనం. అది కాకుండా ఇంక ఇందులోనే మళ్ళీ ఏవో కొన్ని షార్ట్స్ చూసాం. ఏం షార్ట్స్ చూసాం? పెన్ కల్చర్ చూసాం, అలాగే కేజ్ కల్చర్ కూడా చూసాం. ఓకే, ఇక నెక్స్ట్ కొంచెం ప్రాక్టికల్కి వద్దాం. ఇప్పుడు మొన్న ఎలక్టివ్ ప్రాక్టికల్లోనేమో ఏం చూసాం? ఎలక్టివ్ ప్రాక్టికల్లో బ్లడ్ గ్రూప్స్ అనేది కొంచెం తెలుసుకున్నాం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్, రక్త వర్గాలను ఏ విధంగా మనం గుర్తించాలి. అసెస్మెంట్, ఎస్టిమేషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ ఇన్ ద గివెన్ శాంపుల్. ఇవ్వబడినటువంటి నమూనాలో ఎంత రక్తం ఉంది ఏ గ్రూప్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇప్పుడు నీకు ఈ ప్రాక్టికల్ 1 అంటే క్లస్టర్ 1లో మనకి సిలబస్లో ఏముంది అని అంటే బయోమెట్రిక్ డేటా. బయోమెట్రిక్ డేటా అంటే ఏంటి? మెరిస్టమాటిక్ డేటా అని కూడా అంటాడు. ఇది సపోజ్ చేప. డయాగ్రామ్ వేసుకోండి. ఓకే, చూడండి. అలా ఫిష్ని మనం మెజర్మెంట్ తీసుకుంటాం అన్నమాట. అది చేప యొక్క దేహపు కొలతలు అని అంటారు దాన్ని. చేప యొక్క మెజర్మెంటే ఎలా తీసుకోవాలి, మనం ఎలాగా కొలవాలి అనేది అనమాట. బయోమెట్రిక్ డేటా ఆఫ్ ఏ గివెన్ ఫిష్ అని ఇస్తాడు నీకు. గివెన్ ఫిష్ లో ఇది ఏంటి? ఇదేమో ఏంటిది? ఇవి ఎలా ఉండే వాటిని అంటారు? వాజ కిరణాలు, ఫిన్ రేస్. చూడు ఎలా ఉన్నాయి ఫిన్ రేస్. దీంట్లో కూడా ఇలా వాటిని అంటారు వాజ కిరణాలు. ఇక్కడ కూడా వస్తుంది చూడు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక వస్తుంది. ఆ మెజర్మెంట్ శరీరం మొత్తం పొడవు, టోటల్ లెంత్ ఆఫ్ ద బాడీ. మొత్తం పొడవు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటారు? ఇక్కడి నుంచి ముట్టి దగ్గర నుంచి ఇక్కడ వరకు తీసుకుంటారు. ఇక్కడ వరకు కొలుస్తారు. తెలుస్తుందా? ఒక స్కేల్ తీసుకొని, స్కేల్ కానీ లేదా ఒక థ్రెడ్ తీసుకుంటారు. దారం తీసుకొని ఈ ముట్టె యాంటీరియర్ పార్ట్ ఆఫ్ మౌత్ టు టిల్ ద టిప్ ఆఫ్ ద కాడల్ ఫిన్. అర్థమవుతుందా? పుచ్చివాజం యొక్క చివరి వరకు తీసుకుంటారు. దీన్ని ఏమంటారు? మొత్తం పొడవు అంటారు. ఆ దారాన్ని స్కేల్ మీద వేస్తే ఎంత పొడవు వస్తుందో అంత పొడవు ఉన్నట్టు. దాని యొక్క శరీరం ఎంత పొడవు ఉంది, సపోజ్ ఏ అనేటువంటి చేప ఎంత పొడవు ఉంది, ఎంత దాని సైజ్ ఎంత అంటే ఎలా చెప్తా నుంచి
ఇక్కడ వరకు నువ్వు మెజర్ చేస్తావు అనమాట. అది ఎన్ని సెంటీమీటర్లు లేదా మిల్లీమీటర్ 2 మీటర్లు ఉంటే అది దాన్ని ఏమంటావు నువ్వు, దాని యొక్క దేహపు పొడవు అని నువ్వు డిసైడ్ చేస్తావు అనమాట. తెలుస్తుందా? నెక్స్ట్ ప్రామాణిక కొలత అనేది ఒకటి ఉంటుంది. ప్రామాణిక కొలత అంటే స్టాండర్డ్ మెజర్మెంట్. ఆ స్టాండర్డ్ మెజర్మెంట్ అనేది ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడి నుంచే తీసుకుంటావు, కానీ ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. బాడీ మెజర్మెంట్ ఆఫ్ ద బాడీ అంటే ఏంటి, వాజము అనేది రాదు, ఈ పుచ్చవాజం అనేది రాదు. టోటల్ మొత్తం సైజ్ ఎంత ఉంది అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెజర్మెంట్ తీసుకుంటావు. ప్రామాణిక పొడవు స్టాండర్డ్ లెంత్ లేదా స్టాండర్డ్ మెజర్మెంట్ అంటే మటుకి స్టార్టింగ్ నుంచి ఓన్లీ బాడీ వరకే తీసుకుంటావు, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ టెయిల్ అనమాట. దాన్ని ఏమంటాం, దేహం యొక్క ప్రామాణిక కొలత అంటారు. నెక్స్ట్ శరీరం యొక్క లోతు అంట. లోతు అంటే ఏంటి, ఇది ఎక్కడ వెడల్పుగా ఉండేటువంటి రీజియన్లో ఎంత ఉందో దాన్ని ఏమంటాం, లోతు అంట. డెప్త్ ఆఫ్ ద బాడీ. మనం ఇప్పటి వరకు ఏం చూసాం, శరీరం యొక్క పొడవు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసాం. ప్రామాణిక పొడవు అంటే ఇక్కడ నుంచి ఈ బాడీ ఇక్కడ వరకు చూసాం, అది ప్రామాణిక పొడవు. అలా కాకుండా లోతు అంటే ఏంటి, ఎక్కడ మ్యాక్సిమమ్ బాగా వెడల్పుగా ఉందో దాన్ని అడ్డంగా మెజర్మెంట్ తీసుకుంటాం అనమాట, హారిజంటల్లీ. ఓకే, ఆ మెజర్మెంట్ని మనం ఏమంటాం, లోతు, డెప్త్ అంటాం. నెక్స్ట్ తల పొడవు అంటే లెంత్ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ ద హెడ్, ఓన్లీ హెడ్ రీజియన్ అంటే ఉపరికొల వరకు, టిల్ ద ఒపరికిలం వరకు ఉన్న దాని పార్ట్ని మనం ఏమంటాం, హెడ్ అంటాం. ఓకే, ఇంత ఈ మెజర్మెంట్ని కొలిచి దాన్ని ఏమంటాం, తల యొక్క పొడవు అని మనం చెప్తాం అనమాట. ముట్టె పొడవు అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ముట్టె పొడవు అంటే ఇప్పుడు కంటికి, నేత్రానికి ముందు భాగం నుండి యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ఐస్, యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ఐ నుంచి ఇక్కడ వరకు ఉండేది ద లెంత్ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ ద స్నౌట్. ముట్టె అనేది ఉంటుంది కదా దీనికి, ఇక్కడేమో మళ్ళీ శ్వాస రంధ్రాలు అనేవి ఉంటాయి. ఓకే, ముట్టె పొడవు అనేది మనం చెప్తాం. నేత్రం యొక్క వ్యాసము డయామీటర్ ఆఫ్ ద ఐ అంటే ఏం చేస్తావు మరి, వ్యాసం ఎలాగా కొలుస్తావు నువ్వు, థ్రెడ్ తీసుకొని ఇలా చూస్తే నెక్స్ట్ దాని యొక్క వ్యాసం అనేది వస్తుంది అనమాట. పరనేత్ర పొడవు ఒకటి ఉంటుంది, పోస్టీరియర్ లెంత్ ఆఫ్ ద ఐ అంటే ఏంటి, నేత్రం యొక్క వెనక నుంచి ఉపరికొల వరకు, బిహైండ్ ద బ్యాక్ పార్ట్ ఆఫ్ ద ఐ అప్ టు ఉపరికలం. అంటే ఇప్పుడు నేత్రం యొక్క ముందు నుంచి నోటి వరకు తీసుకున్నదేమో ముట్టె పొడవు, పొడవు పోస్ట్ ఆర్బిటల్ లెంత్ అంటారు. ఓకే, నెక్స్ట్ తర్వాత మొత్తం పొడవు అంటే ఇక నోటి దగ్గర నుంచి స్టార్ట్ చేసి, అలా కాకుండా ప్రామాణికపు కొలత స్టాండర్డ్ లెంత్ అంటే ఇక్కడ నోటి దగ్గర ఓన్లీ బాడీయే చూసాం మనం. తల పొడవు ఉపరికొల దగ్గర నుంచి స్టార్టింగ్ వరకు ఉన్నది తల పరిమాణం అనుకున్నాం. నేత్ర వ్యాసం పరిమాణం అంటే నేత్రం ఎంత ఉందో మెజర్మెంట్ అది చూస్తాం. నెక్స్ట్ తర్వాత భుజవాజం. ఇందులో ఏ వాజాలు ఉంటే ఆ వాజాలని మనం మెజర్మెంట్ చెయ్యొచ్చు అనమాట. ఏమేమి వాజాలు ఉంటాయి, పుచ్చవాజం అనేది ఉంటుంది, కాడల్ ఫిన్ ఉంటుంది, యానల్ ఫిన్ ఉంటుంది, కొన్నట్లో ఇంకేముంటాయి, పెక్టోరల్ ఫిన్ అంటే ఏంటి, ఉరోవాజం ఉంటుంది, శ్రోణివాజం ఉంటుంది. ఇలాంటి వాటిని కూడా మనం కొలవచ్చు. ఓకే, పాయువాజం పూర్వాంతపు కొలత లేదా పాయువాజ కొలత అంటే ఎలా చెప్తావు నువ్వు, పాయువాజం యానల్ చివర ఉండేది పాయువాజం. సపోజ్ ఇది ఉరోవాజం యొక్క కొలత అంటే ఏం చేస్తావు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కొలుస్తాం అనమాట. శ్రోణివాజం అంటే ఎలా కొలుస్తావు, శ్రోణివాజం అంటే దీంట్లో ఇవి ఉన్నాయి, కిరణాలు అనేవి ఉంది. ఇది వాజం, ఈ వాజంలో ఏమున్నాయి, రేస్ ఉన్నాయి. ఒక్కో చాటు చూడు వాజము రకరకాల షేప్ ఉంటుంది, ఇలా వేయింది, ఎక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ పొడవైనటువంటి కిరణం రావచ్చు, ఇక్కడికి వచ్చేటప్పటికి పొట్టిది. ద లెంత్ ఆఫ్ ద రే మే బి రెడ్యూస్డ్ ఎట్ సర్టెన్ ప్లేసెస్, మే బి ఎన్హాన్స్డ్ ఎట్ సర్టెన్ ప్లేసెస్. అంటే ఎలాంగేటెడ్ ఫిన్ రే వుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ బాగా పొడవుగా ఉన్నటువంటి కిరణాన్ని
మనం తీసుకుంటాం. ఆ కిరణాన్ని దృష్టిలో పెట్టుకుని అది ఎంత పొడవు ఉందో అది దాని యొక్క మెజర్మెంట్ కొలతగా మనం చెప్తాం అనమాట. ఇది చేప యొక్క దేహపు కొలతలు ఎలా తీసుకోవాలి. హౌ డు యూ టేక్ ద బయోమెట్రిక్ డేటా ఆఫ్ ద ఫిష్ అంటే బయోమెట్రిక్ డేటాలో ఏమొస్తుంది, మెజర్మెంట్ ఆఫ్ ద ఫిష్ వస్తుంది. ఫిష్లో టోటల్ లెంత్ చూస్తాము, అలాగే ఫిన్ ఎంత పొడవు ఉందో చూస్తాము, అలాగే ఇంకేం చూస్తాము, ఐ ఎంత డయామీటర్ ఉందో చూస్తాం, స్నౌట్ ముట్టె పొడవు చూస్తాం, అలాగే హెడ్ సైజ్ ఆఫ్ ద హెడ్ తల యొక్క పరిమాణం చూస్తాం, అలాగే లోతు చూస్తాం, దీని యొక్క డెప్త్ కూడా చూస్తాం. ఇంకా ఇంకా మనకి ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే ఇంట్లో పొలుసులు ఎలా ఉన్నాయి, ఇదర్ స్మాల్ ఆర్ లార్జ్, చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా. నెక్స్ట్ కలర్ ఆఫ్ ద బాడీ, ఈ చేప యొక్క రంగు ఏంటి. నెక్స్ట్ ఈ చేప ఏ షేప్లో ఉంది, కొన్ని ఏమో ఇలా బ్రాడ్గా ఉంటాయి, కొన్ని కోనికల్ షేప్లో వెడల్పుగా ఉంటాయి, కొన్ని ఏమో కండి ఆకృతిలో ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి ఇలాగ. నెక్స్ట్ ఈ పుచ్చువాజం కూడా చూస్తాం. పుచ్చువాజం చూడు, దీన్ని పుచ్చువాజం అంటాం. పుచ్చువాజం రెండు ఈక్వల్గా ఉన్నాయి, దాన్ని సమపాలి పుచ్చువాజం అంటాం. హోమో సర్కిల్ కాడల్ ఫిన్. కొన్నట్లో ఏముండొచ్చు, ఈ పుచ్చువాజం అనేది ఒక తమ్మె పొడవుగా ఉండవచ్చు, మరో తమ్మె పొట్టిగా ఉండొచ్చు, అన్ఈక్వల్ ఉండొచ్చు. ఉన్నట్లో ఈక్వల్ అయి ఉండవచ్చు. అన్ఈక్వల్ అంటే ఎలా వస్తుంది, ఇలా ఉండొచ్చు. ఓకే, అది అన్ఈక్వల్. ఈక్వల్ అంటే రెండు సమానంగా ఉంటాయి, అది ఈక్వల్. అలా సమానంగా ఉంటే సమపాలి పుచ్చివాజం అంటాం, అన్ఈక్వల్గా ఉంటే విషమపాలి పుచ్చివాజం అని అంటాం. హోమో సర్కిల్, హెట్రో సర్కిల్, కాడల్ ఫిన్ అని అంటాం. ఇది అసలు మామూలుగా మనం బేసిక్ అనమాట. ఏదైనా ఒక చాప్ ఇచ్చి దాని మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటావు అని అడిగితే ఇది చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చూడండి ప్రాక్టికల్లో ఇంకోటి, ఇప్పుడు మీకు ఫిజికల్గా మనకి క్లాసెస్ జరిగినప్పుడు ఆఫ్లైన్లో జరిగినప్పుడు ఫిష్ ఇస్తే మీరు మెరిస్టమాటిక్ డేటా అనేది తీసుకోవాలి ఎవరికాళ్ళు. ఓకేనా, చేయడం వచ్చిందిగా అందరికీ. నెక్స్ట్ తర్వాత ఇక మీకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫిషెస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పాటర్స్ ఇస్తాడు. స్పాటర్స్ ఏమేమి స్పాటర్స్ ఇస్తాడు, ఫ్రెష్ వాటర్లో ఉండే ఫిషెస్, అలాగే మెరైన్ వాటర్లో ఉండేవి, బ్రాకిష్ వాటర్లో ఉండేవి ఇస్తాడు. అదేవిధంగా ఫ్రాన్స్ కూడా మంచినీటిలో ఉండేవి, అలాగే బ్రాకిష్ వాటర్లో ఉండేటువంటి ఫ్రాన్స్ని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, ఇప్పుడు మనకి కట్లా అనేది ఫస్ట్ చూద్దాం. అది మనకి థియరీలో కూడా ఉంది, సులువుగా మనం అన్ని చోట్ల దీన్ని కల్చర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఫిష్ మనం ఏం చేస్తాము, కట్లా అనేది చూస్తున్నాం. డయాగ్రామ్ వేసుకోండి చక్కగా నోట్బుక్ దగ్గర పెట్టుకొని. మనకి ప్లేస్ లేదు కాబట్టి ఇంకా కొంచెం షార్ట్ చేశాను నేను. చూడండి ఎలా ఉంది, శరీరం వెడల్పుగా ఉంది, పొలుసులు కూడా చూడండి పెద్ద పెద్దగా వేసుకోవాలి పొలుసులు. పొలుసులు పెద్ద పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వాజం. ఏ వాజం, పృష్ఠవాజం, డోర్సల్ ఫిన్. డోర్సల్ ఫిన్ అనమాట. ఈ మధ్యలో ఇలాగలాగా వేసుకోవాలి.
ఇది డోర్సల్ ఫిన్. బ్రాడ్, శరీరం చాలా వెడల్పుగా ఉంది. ఆ వెడల్పు పార్ట్లో ఎక్కువ ప్లేస్ ఆక్రమించేది ఎవరయ్యా అంటే తలే. తల చూడు ఎక్కువ పార్ట్ ఆక్రమించేస్తుంది. ఓకే. ఇంకా ఏం కనబడతాయి ఇక్కడ నీకు? ఇది వాజం కనబడుతుంది. ఇది ఒకటి వాజం. దాన్ని ఏమంటాం? ఉరోవాజం అంటాం. పెక్టోరల్ ఫిన్. ఇదేంటి? డోర్సల్ ఫిన్ అంటే పృష్ఠవాజం. నెక్స్ట్ చూడు ఇంకోటి బ్యాక్ సైడ్లో ఉంటుంది. దీన్ని ఏమంటాం? శ్రోణివాజం. శ్రోణివాజం. ఏంటి? పెల్విక్ ఫిన్. పెల్విక్ ఫిన్. ఇంకొకటి ఉంటుంది దానికి. ఏంటాం? పయువాజం. యానల్ ఫిన్. ఇదేంటి? పుచ్చ వాజం. కాడల్ ఫిన్. ఓకే. దీన్ని ఏమన్నాం? ఇది ఏంటి? ఉపరికొల. ఉపరికొల. ఇదేమో నోరు, ఇదేమో నేత్రం. వేసుకున్నారా డయాగ్రామ్ అందరూ? వేయండి, తొందరగా వేయండి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి పార్ట్స్ దీంట్లో? హెడ్ ఉంది, తల, నోరు, ఐ, ఉపరికులం ఉంది. ఏమేమి వాజాలు ఉన్నాయి చెప్పగలగాలి టక్కమని మీరు. వాట్ ఆర్ ద ఫిన్స్? వాట్ టైప్ ఆఫ్ ఫిన్స్ ఆర్ ప్రెసెంట్? డోర్సల్ ఫిన్, కాడల్ ఫిన్, యానల్ ఫిన్, పెక్టోరల్ అండ్ పెల్విక్. పృష్ఠవాజం ఉంది, పాయువాజం ఉంది, పుచ్చువాజం ఉంది, ఉరోవాజం ఉంది, శ్రోణివాజం ఉంది. ఈ పృష్ఠవాజం, పాయువాజం వీటిని ఏమంటారు? అన్పెయిడ్ ఫిన్స్, అద్వంద్వ వాజాలు అంటారు. ఒక్కోటే ఉంటది, సింగిల్. ఓకే. కానీ ఈ మిగతాయి చూస్తే అవి ఏంటి ఉంటాయి? ఎక్కువ ఉంటాయి, డబల్ ఉంటాయి. ఓకే. ఏ పెక్టోరల్ ఫిన్. అటువైపు కూడా ఇంకొకటి ఉంటది. ఓకే. ద అదర్ సైడ్ ఆల్సో యూ కెన్ సీ వన్ మోర్. సో డబల్ అనమాట. వేసారా డయాగ్రామ్? హలో, వేసారా? ఓకే. దీని గురించి ఇప్పుడు పాయింట్స్ చెప్పండి. దీని ఏంటి? సైంటిఫిక్ నేమ్ ఏంటి? కట్ల. కామన్ నేమ్ ఏంటి? కామన్ నేమ్ బొచ్చే. వెరీ గుడ్, బొచ్చే అంటాం. ఎలా ఉంది బాడీ? హౌ డస్ ద బాడీ లుక్ లైక్? ఇలా బ్రాడ్, వెడల్పుగా ఉంది. శరీరం పొట్టిగా వెడల్పుగా ఉంటది కదా, కొరసగా ఉంది. ఇంకా నెక్స్ట్ హెడ్ ఈజ్ దాన్ని ఏమంటాం? బ్రాడ్. తల అనేది పెద్దగా ఉందన్నమాట, ఎన్లార్జ్డ్. నెక్స్ట్ ఉదరం చూడు ఎలా ఉంది? గుండ్రంగా ఉంది, చక్కగా సిలిండర్ లాగా. ఓకే. నోరు వెడల్పుగా ఉంది, బ్రాడ్, వెరీ వైడ్. మౌత్ ఈజ్ ప్రెసెంట్. అంతేనా? ఉపరితలం వైపు ముడతలు పడి ఉంది, ఫోల్డెడ్, అప్వర్డ్లీ ఫోల్డెడ్. ఓకే. నెక్స్ట్ పాయువాజంలో ఈ పాయువాజం అనేది ఉందంట. ఈ పాయువాజంలో పాయువాజంలో కిరణాలు ఉంటాయి. ఈ కిరణాలు ఎంత లిమిటెడ్, అది నంబరు గుర్తుపెట్టుకో. పాయువాజంలో ఎన్ని ఉంటాయి నంబర్ చెప్పాలి నువ్వు. పాయువాజంలో ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయంట. 8 రేస్. ఇన్ యానల్ ఫిన్ కంప్రైజెస్ ఆఫ్ 8 ఫిన్ రేస్. ఈ పృష్ఠవాజం ఇది స్టేబుల్. పృష్ఠవాజంలో ఎన్ని ఉంటాయి? 17 to 19 ఫిన్ రేస్. ఇప్పుడు ఇందులో ఏమేమి ఫిన్స్ ఉన్నాయి చెప్పండి? ఫిన్స్ దివ్యసాయి చెప్పు, ఏమేమి ఫిన్స్? జ్యోతి, మాధురి, మేడం ఏమేం కిరణాలు ఉన్నాయి ఇందులో? సారీ, ఏమేం వాజాలు ఉన్నాయి? పేర్లు చెప్పు. పృష్ఠవాజం ఉంది,
ఉరోవాజం ఉంది, శ్రోణివాజం, శ్రోణివాజం, ఓకే, వాయువాజం, పుచ్చువాజం. పు- ఓకే, అయితే పాయువాదంలో ఎన్ని కిరణాలు ఉంటాయి అనుకున్నాం? 8 కిరణాలు ఉంటాయి పాయువాజంలో. నెక్స్ట్ ఈ పృష్ఠవాజం ఉంది, పృష్ఠవాజంలో ఎన్ని ఉంటాయి? పృష్ఠవాజంలో 17 to 19 కిరణాలు అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది ఉంది, ఇదిగో ఈ మెజర్మెంట్ ఏమన్నాం మనం? పార్శ్వరేఖ జ్ఞానేంద్రియము అంటాం, లేటర్ లైన్ సెన్స్ ఆర్గాన్. ఓకే, ఈ లేటర్ లైన్ సెన్స్ ఆర్గాన్ లో ఎన్ని ఉంటాయంట? 40 to 43 స్కేల్స్ అనేవి ఉంటాయంట. 40 నుంచి 43 పొలుసులు అనేవి ఉంటాయి. పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటది, సుమారు 1.8 మీటర్స్ లెంత్ అనేది పెరుగుతుంది. 4.5 to 5 kgs బరువు కూడా పెరుగుతుంది. సుమారుగా 2 సంవత్సరాల వయసులో ఇది ఏమవుతుంది? పరిపక్వత చెందుతుంది కదా. ఇది దీని గురించి. కట్ల అంటే ఏం చెప్తావు? కట్ల ఈజ్ కామన్లీ నోన్ ఎస్ బొచ్చే. శరీరం వెడల్పుగా ఉంటుంది. బాడీ ఈజ్ బ్రాడ్ స్టౌట్, పొట్టిగా ఉంది. నెక్స్ట్ కంప్రైజెస్ విత్ బ్రాడ్ లేదా ఎన్లార్జ్డ్ హెడ్, చాలా వెడల్పైనటువంటి తలను కలిగి ఉంటది. నోరేమో పూర్వాంతంలో ముడతలు పడి ఉంది, యాంటీరియర్లీ ఫోల్డెడ్ లిప్స్ ఆర్ ప్రెసెంట్. నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది దీంట్లో? పృష్ఠవాజం ఉంది, పాయువాజం ఉంది, పుచ్చువాజం ఉంది, జతలుగా ఉన్న శ్రోణి ఉరోవాజాలు ఉన్నాయి. పృష్ఠవాజంలోనేమో ఫిన్ 17 to 19 ఫిన్ రేస్ ఆర్ ప్రెసెంట్. ఇన్ యానల్ ఫిన్ 8 ఫిన్ రేస్ ఆర్ ప్రెసెంట్. పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం అంటే శరీరంలో ఇలాగా ఉంటది కదా, చిన్న చుక్కలా డాటెడ్ లైన్. అది దాంట్లో మటుకు పొలుసులు ఎంత ఉంటాయంట? 40 నుంచి 43 అప్ టు 43 స్కేల్స్ ఆర్ ప్రెసెంట్. వేటిని తింటది ఇది? ఎంతకీ ఎక్కడ పెరుగుతుంది? చెరువులో కానీ లేదా జలావాసంలో ఉపరితలంలో పెరుగుతుంది. ప్లాంక్టాన్ ఫీడర్. ఓకే, పైన పెరిగి జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఫీడ్స్ ఆన్ యానిమల్ ప్లాంక్టాన్ లేదా జూ ప్లాంక్టాన్. ఇప్పుడు క్లాసిఫికేషన్ రాయాలి. ఇవన్నీ కూడా అస్సి చేపలు కదా. వర్గీకరణ రాయాలి. ఫస్ట్ ఏంటి? ఫైలం. చెప్పండి, ఫైలం ఏంటి? ఫిషెస్. వర్గం ఏంటి? కార్డేటా. వర్గం ఏంటి? కార్డేటా. కార్డేటా కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ అది విభాగం అంటే ఏంటి? సూపర్ క్లాస్ అనేది ఏమొస్తుంది చెప్పండి? సూపర్ క్లాస్. ఇప్పుడు క్లాసిఫికేషన్ వర్గం ఏంటి? కార్డేటా. ఫైలం కార్డేటా. నెక్స్ట్ అది విభాగం, సూపర్ క్లాస్ ఏంటిది? చేపలు, పైజెస్. ఓకే, నెక్స్ట్ క్లాస్ విభాగం. అది విభాగం అంటే ఏంటి? బిఫోర్ ద అంటే ఏంటి? అబౌవ్ ద క్లాస్. అది విభాగం అంట. విభాగం లేదా తరగతికి పైన ఉండేది అది విభాగం. చేపలు. విభాగం ఏంటి? అస్టిక్టీస్. అస్టిక్టీస్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఆల్ ఫిషెస్. అస్టిక్టీస్. క్లాస్ ఈజ్ అస్టిక్టీస్. సూపర్ క్లాస్ ఈజ్ ఫిషెస్. ఫైలం ఈజ్ కార్డేటా. నెక్స్ట్ క్రమం ఏంటి? సిఫ్రిని ఫార్మిస్. జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది. ఫార్మిస్. ఆర్డర్ ఈజ్ కుటుంబం, ఫ్యామిలీ. సిప్రినిడే. క్లాసిఫికేషన్ మొత్తం కట్లకి లేబియోరోహితకి వీటన్ని అందులో ఇచ్చిన ఇదే రాయాలి క్లాసిఫికేషన్. ఫస్ట్ ఏం వస్తుంది? ఫైలం వస్తుంది. వర్గం ఏంటి? వర్గం కార్డేటా. నెక్స్ట్ అది విభాగం, సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ ఏమొస్తుంది? సూపర్ క్లాస్ ఫిషెస్. సూపర్ క్లాస్ ఫిషెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్లాస్ విభాగము అనేది ఏమొస్తుంది? అస్టిక్టీస్. ఆర్డర్ క్రమం ఏమొస్తుంది? సిప్రిని ఫార్మిస్.
నెక్స్ట్ ఫ్యామిలీ సిప్రినిడే. చెప్పండి లాస్ట్ నుంచి. సిప్రినిడే, సిఫ్రినిఫార్మిస్, ఆస్టిక్టీస్, ఫైజెస్, కార్డేటా. ఏంటి క్లాసిఫికేషను? ఎవరు చెప్తారు క్లాసిఫికేషన్? త్వరగా చెప్పాలి, మనం ఇంకో టాపిక్ వెళ్ళిపోదాం. ఇది చెప్పలేదంటే అర్థం కాలేనట్టు. ఫైలం హలో, కార్డేటా, ఓకే, సూపర్ క్లాస్ ఫైజెస్, వెరీ గుడ్, క్లాస్ ఆస్టిక్టిస్, ఎస్, ఆర్డర్ సిప్రినిఫార్మిస్, వెరీ గుడ్, ఫ్యామిలీ సిప్రినిడే. వెరీ గుడ్. తెలుగు మీడియం ఎవరు చెప్తారు ఫస్ట్? ఎవరో ఒకరు చెప్పండి రా స్పీడ్గా. ఓకే, వర్గం విభాగం చేపలు, విభాగం ఆస్టిక్టిస్, ఎస్, క్రమం సిప్రినిఫార్మిస్, ఓకే, కుటుంబం సిప్రినిడే. సిప్రినిడే. గుర్తు పెట్టుకో. వేటిని ఆహారంగా తీసుకుంటుంది ఇది? కట్ల వేటిన. వెరీ గుడ్. వృక్ష ఫ్లవకాలు. ఆహా, వృక్షాన్ని తీసుకోవద్దు, జంతు ఫ్లవకాలనే ఆహారంగా తీసుకుంటుంది. ఇంకోళ్ళు చెప్పండి తెలుగు మీడియం వాళ్ళు. ఎక్కడ ఉంటది కట్ల? చెరువులోనే. ఏ రీజియన్ లో ఉంటది? ఏ ప్రాంతంలో? ఉపరితలంలో ఉంటుంది. వెరీ గుడ్. అంటే ఏంటి? ప్లాంక్టాన్ అనమాట. పైన తేలుతో ఉంటది, ఉపరితలంలో ఉంటది. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు ఇంకోళ్ళు చెప్పండి. ఏమేం వాజాలు ఉంటాయి? పృష్ఠవాజం, ఆ, పుచ్చవాజం, శ్రోణివాజం, పాయువాజం, ఉరోవాజం. ఓకే, ఉరువాజం ఉంది. ఓకే, ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం ఎవరున్నారు? ఉన్నారా అందరూ? మనీషా దేవి వచ్చిందా? మనీషా రాలేదు. శ్రీ విద్యాదేవి లేదా? శ్రీ విద్య, సత్యసాయి దుర్గా ఉన్నావా? ఎస్ మ్యామ్. ఓకే, హౌ మెనీ ఫిన్ రేస్ ఆర్ present in dorsal fin? 17 to 19 మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. యానల్ ఫిన్ లో 8 రేస్ మేడం. 8 రేస్. వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం? వసంత ప్రియ, ఆర్ యూ ప్రెసెంట్? మేడం. ఓకే, ఎస్ మేడం. నెక్స్ట్. ఓకే, హౌ మెనీ స్కేల్స్ ఆర్ present in lateral line sense organ? 40 to 43 మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు చెప్పండి. ఎన్ని సంవత్సరాల్లో ఇది పరిపక్వతకు వస్తుంది? NSDS ఉన్నావా? ఎస్ మేడం. 2 years మేడం. 2 years. ధనలక్ష్మి, ఆర్ యూ ప్రెసెంట్? ధనలక్ష్మి ఉందా? లేదు మేడం. ఓ, లేదు. వాగ్దేవి, ఎస్ మ్యామ్. ఎంత బరువు పెరుగుతుంది తల్లి ఇది? బరువు ఎంత బరువు పెరుగుతుంది? కీర్తి ప్రియ, 4 to 5 kgs మేడం. 4.5 to 5 kgs బరువు పెరుగుతుంది. ఓకే, వర్గీకరణ చెప్పు. వర్గం కార్డేటా మేడం. అది విభాగం చేపలు మేడం. తరగతి ఆస్టిక్టిస్ మేడం. క్రమం సిప్రినిఫార్మిస్. కుటుంబం సిప్రినిడే మేడం. సిప్రిండే. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ ఫిష్ లేబియో రోహిత. ఆ డయాగ్రామ్ వేయాలి. మళ్ళీ నేను అడిగినప్పుడు నాకు చూపించాలి. ఇది లేబియో రోహిత. మళ్ళీ క్లాసిఫికేషన్ సేమ్. క్లాసిఫికేషన్ రాసేయండి అందరూ. వర్గీకరణ రాయండి. ఎక్కడ రాయాలి? ఏ సైడ్ రాయాలి వర్గీకరణ? రైట్ సైడ్, టాప్ మోస్ట్. రైట్ టాప్ మోస్ట్ సైడ్, కుడివైపు పై భాగంలో రాయాలి. ఓకే, సేమ్ రాసేయండి. ఇందాక రాసిందే రాయాలి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ వేయండి.
ఇది ఇంకా లెందీగా వేసుకోండి. ఈ వాజం పుచ్చు వాజం ఇంకా పొడవు వేసుకోవాలి, లేదా నేను అడ్డం తిప్పుతాను. అడ్డం తిప్పి వేస్తాను చూడండి. చూడండి దానికి దీనికి తేడా, దాని యొక్క శరీరం బాగా వెడల్పుగా ఉంది, ఇదేమో సన్నగా పొడవుగా ఉంది. మామూలు వాజకిరణాలు, ఇదేంటి దానిలో లాగే పాయువాజం, యానల్ ఫిన్ ఉంది, పెక్టోరల్ ఫిన్, శ్రోణివాజం ఉంది. అక్కడ ఉరోవాజం అనుకున్నాం, కానీ ఇక్కడ భుజవాజం అంటాం. ఓరల్ ఫిన్, ఇది ఓరల్ ఫిన్, భుజవాజం. ఇది డోర్సల్ ఫిన్, డోర్సల్ ఫిన్ అంటే పృష్ఠవాజం. ఇదేమో ఉపరికుల, ఇది నేత్రం, ఇది నోరు. ఇవేంటి బార్బ్స్, బార్బ్స్ రెండు ఉంటాయి. ఇంక ఇదేంటి పుచ్చ వాజం, లేబియోరోహిట. లేబియోరోహిట చూస్తే దానిలాగే క్లాసిఫికేషన్ సేమ్, కార్డేటా, చేపలు, అస్టిక్టిస్, సిప్రినిఫార్మిస్, సిప్రినిడే. దానికి దీనికి తేడా ఏంటి? దాంట్లో లాగే దీంట్లో కూడా పృష్ఠవాజం ఉంది, ఇది పృష్ఠవాజం, పృష్ఠవాజం ఉంది. నెక్స్ట్ దానిలో లాగే దీని ఉపరికుల అనేది ఉంది. అస్థి చేపలన్నిటికీ ఉపరికుల ఉంటది అనుకున్నాం. నోరు ఉంది, అయితే దాంట్లో తల పెద్దదిగా ఉంటది, ఇక్కడేమో తల చిన్నదిగా ఉండి కొంచెం పాయింటెడ్ మొనదేలి ఉంది. ఓకే, నెక్స్ట్ నోటి దగ్గర నీకు చూడు ఒక జత బార్బ్స్ అనేటువంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. బార్బ్స్ అంటే ఏంటి? మీసాలు లాంటి నిర్మాణాలు. ఏంటి? పెల్విక్ ఫిన్, శ్రోణి వాజం, పెల్విక్ ఫిన్ ఉంది. అక్కడ ఏముంది? ఉరోవాజం ఉంది. ఇక్కడ మటుకి ఓరల్ ఫిన్ అంటే ఏంటి? భుజవాజం అనేది ఉంది. ఇక్కడ ఏమి లేదు, ఉరోవాజం అనేది లేదు. పెక్టోరల్ ఫిన్ ఈస్ యాబ్సెంట్, దాని ప్లేస్ లో ఏమంటాం? దాన్ని భుజవాజం, ఓరల్ ఫిన్ అని అంటాం. అది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సరే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేస్తావు? శరీరం ఎలా ఉంది? సన్నగా పొడవుగా ఉంది, ఉదరం కూడా సన్నగా ఉంది, తల చిన్నగా ఉంది, మొనదేలు ఉంది. హెడ్ ఈజ్ స్మాల్ అండ్ పాయింటెడ్ కదా. ఒక జత బార్బ్స్ ఉన్నాయి, ఏ పేర్ ఆఫ్ బార్బ్స్, వాటిని ఏమంటాం? యాక్సిల్లరీ బార్బ్స్ అంటే జంబిక బార్బ్స్ అనేవి ఉన్నాయి. అక్కడ పృష్ఠవాజంలో ఎన్ని కిరణాలు అని చెప్పుకున్నాము ఇందాక? 17 to 19 అంతేనా? పాయువాజంలో 8 అనుకున్నాం. ఇక్కడ పృష్ఠవాజంలో ఎన్ని ఉంటాయంట? 15 to 16 ఉంటాయి, 15 to 16 అనేది ఉంటుంది. దానిలో లాగే పాయువాజంలో మట్టుకి 8 ఫిన్ రేస్,
అది స్టేబులే. వాయువాజంలో అక్కడ ఇక్కడ 8 వాజకిరణాలు ఉంటాయి, కానీ అక్కడ పృష్ఠవాజంలో ఏమనుకున్నాం 17 to 19 అనుకున్నాం, ఇక్కడేమో 15 to 16 ఉంటాయి. నెక్స్ట్ ఈ పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం 40 to 43 పొలుసులు కలిగి ఉంటది అని అనుకున్నాం, ఇక్కడేమో 40 నుంచి 44 అంటే ఒక పొలుసు ఎక్స్ట్రా ఉందన్నమాట. ఓకే, ఇది ఎక్కడ ఉంటది చెరువు, అదేమో ఉపరితలంలో ఉంది, ఇది మధ్య భాగంలో ఉంటది. చెరువు మధ్య భాగంలో ఉంటది అంటే ఏంటి కాలం డ్వెల్లర్, మిడిల్ రీజియన్ ఆఫ్ ద పాండ్, ఇట్ డ్వెల్స్ ఎట్ ద మిడిల్ సెంటర్ పార్ట్ ఆఫ్ ద పాండ్. చెరువు యొక్క బాగా పైన కాదు అలాగే కింద కాదు, మధ్య భాగంలో ఉంటది. సరే, మరి ఇది వేటిని తీసుకుంటది, ఇది మిశ్రమ భక్షికి, అది ఏంటి ఓన్లీ ఫీడ్స్ ఆన్ జూ ప్లాంక్టాన్, జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకుంటది. కానీ ఇది ఏంటి వృక్ష ప్లవకాలని తీసుకుంటది, జంతు ప్లవకాలను కూడా ఆహారంగా తీసుకుంటది అనమాట. తర్వాత దానిలో లాగే ఇది కూడా 2 సంవత్సరాల వయసులో పరిపక్వతకు వస్తుంది. దీన్నైనా మనం కృత్రిమ ప్రజనం జరపవచ్చు, నేచురల్ గానే కాకుండా వీ కెన్ పెర్ఫార్మ్ artificial breeding also, either by injecting operine like chemicals or hormones. Next, pituitary hormones, pituitary and operine అలాంటి హార్మోన్లని ఇంజెక్ట్ చేయడం, ప్రవేశపెట్టడం ద్వారా కృత్రిమంగా ప్రజననము చేయొచ్చు. ఓకే, మరి కామన్ నేమ్ ఏంటి లేబియోరోహిత అని ఏమంటాం మనం, రోహు అని, కలకత్తా గండి అని, రాగండి అని, శీలావతి అని, అలాగా దీన్ని రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. శరీరం చూడు, దాని శరీరం ఎలా ఉంటది బూడిద వర్ణంలో వెండి వర్ణంలో ఉంటది, ఇది ఏమో రెడిష్ బ్రౌన్ అంటే ఎరుపు గోధుమ వర్ణంలో ఉంటది అనమాట. ఇది లేబియోరోహిత. దానికి దీనికి డిఫరెన్స్ చెప్పగలరా, దానికి దీనికి డిఫరెన్స్ ఎవరు చెప్తారు ఇంగ్లీష్ మీడియంలో, ఎవరు చెప్తారు తేడా దానికి దీనికి, వసంత ప్రియ ఎస్ మేడం. చెప్పు, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లేబియోరోహిత అండ్ కట్ల గట్ల? స్కేల్స్ మేడం. ఓకే, స్కేల్స్ అసలు మెయిన్ అది ఎక్కడ ఉంది, జూ జూ ప్లాంటాన్ మేడం. జూ ప్లాంక్టన్ మీద ఫీడ్ అవుతుంది. ఓకే, ఇదేమో బోత్ జూ అండ్ యాజ్ వెల్ as ఫైటో ప్లాంక్టన్. దివ్యసాయి లేదా దివ్యసాయి, హలో, సరే ఎక్కడ ఇది ఉంటది లేబియోరోహిట అన్నది చెరువు కానీ లేదా జలాశయం యొక్క మధ్య భాగంలో ఉంటది అని అనుకున్నాం, అదేమో ఉపరితలంలో ఉంటుంది. తెలిసింది కదా తేడా, రెండు కూడా 2 సంవత్సరాల వయసులోనే పరిపక్వతను చెందుతాయి, మెచ్యూరిటీకి వస్తాయి. ఓకే, ఇంకొకటి చూద్దాము. ఈ రెండు కూడా మంచినీటిలో పెరిగేవన్నమాట. ఓకే, నెక్స్ట్ ఉప్పు నీటి కయ్యల్లో పెరిగే వాటిని వేసుకుందాం మనం. ఉప్పు నీటి కయ్యలు అంటే ఏంటి, ఉప్పు నీటి కయ్యలు ఇందాక చెప్పుకున్నాం, ఎక్కడైతే నది వెళ్ళి సముద్రంతో కలుస్తుందో అలాంటి దాన్ని మనం ఏమంటాం ఉప్పు నీటి కయ్య అంటాం. తెలుస్తుందా, అలాంటి చోట్ల పెరిగేది అనమాట. ఇప్పుడు దాన్ని మనం వేసుకుందాం, అదేం లేటిస్ కాల్కేరిఫెర్. క్లాసిఫికేషన్ మామూలే, క్లాసిఫికేషన్ ఎక్కడి వరకు మామూలు, కార్డేటా, పైజెస్ చేపలు, ఆస్టిక్టీస్ అక్కడ వరకు మామూలే. తర్వాత అక్కడ ఏం రాసుకున్నాం, సిప్రిని ఫార్మిస్, సిప్రినిడే రాసుకున్నాం, ఇక్కడ మారుతుంది, అక్కడ వరకు రాసేయండి. కార్డేటా చేపలు, పైజెస్, ఆస్టిక్టీస్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ఏమొస్తుంది ఇందులో, క్రమం ఏమొస్తుంది, పెర్సిఫార్మిస్.
ఆర్డర్ ఈజ్ పెర్సిఫార్మిస్. కుటుంబం సెంట్రోపోమిడే. 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 ఇక్కడ చూడండి, ఆర్డర్ పెర్సిఫార్మిస్, ఫ్యామిలీ సెంట్రోపోమిడే. అక్కడ ఏమొచ్చింది? సిప్రినిఫార్మిస్, సిప్రినిడే. దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది? ఫార్మిస్ అలాగొస్తే ఆర్డర్ క్రమం, ఇడే అని వస్తే కుటుంబం ఫ్యామిలీ. అది సిప్రినిఫార్మిస్, ఇది పెర్సిఫార్మిస్. అది సిప్రినిడే, ఇదేమో సెంట్రోపోమిడే. ఏంటది? ఫిష్ పేరేంటి? లేటిస్ కాల్కేరిఫెర్. లేటిస్ కాల్కేరిఫెర్. లేటిస్ కాల్కేరిఫెర్. ఫర్ లేటిస్ కాల్కేరిఫెర్. దీన్ని ఏమంటాం మనం? పెర్ల్ స్పాట్ అని కూడా అంటారు అన్నమాట. పెర్ల్ స్పాట్. చూద్దాము, ఇది వేద్దాం చూడండి. డయాగ్రామ్ వేసుకోండి. క్లాసిఫికేషన్ రాసారా? Centropomidae is a family. Perciformis is a order. Rest of the items common. ఈ డయాగ్రామ్ వేయండి. లేటిస్ కాల్కేరిఫెర్ డయాగ్రామ్ వేయండి. చూడండి, జాగ్రత్తగా వేసుకోండి షేప్ అవి. ఇప్పుడు ఫిన్ ఉంది, ఈ బయట మరో ఫిన్. ఇదేంటిది? శ్రోణివాజం. ఇది శ్రోణివాజం. శ్రోణివాజం పెక్టోరల్ ఫిన్. ఇది పాయువాజం యానల్ ఫిన్. ఇది తెలుసు కదా పుచ్చవాజం పాడల్ ఫిన్. ఇదేంటి? పృష్ఠ డోర్సల్ ఫిన్. డోర్సల్ ఫిన్. ఇది పార్శ్వరేఖ. ఇవి పొలుసులు. చూడండి, ఇది పొలుసులు. ఇదంతా కూడా పార్శ్వరేఖ. జ్ఞానేంద్రియం. ఇదేంటి? నాసిక రంధ్రం, నాస్ట్రిల్స్. నాస్ట్రిల్. ఇదేమో నోరు. చూడు ఎలా ఉందో నోరు, కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, మౌత్, నోరు. ఇదేంటి? ఉరోవాజం పెక్టోరల్ ఫిన్. ఉరోవాజం ఉంది, శ్రోణివాజం ఉంది, పాయువాజం ఉంది యానల్ ఫిన్. నెక్స్ట్ పుచ్చవాజం అనేది ఉంది, డోర్సల్ ఫిన్.
ఇంకా డోర్సల్ ఫిన్ ఉంది. ఇంకా చూడండి ఇంకా ఏంటి ఆ డోర్సల్ ఫిన్ కంటిన్యూషన్ ఇలా ఉంది ముళ్ళు ముళ్ళుగా. నాసికారంధ్రం ఉంది ఇది. ఇప్పుడు ఈ లేటిస్ కాల్కేరిఫెర్, ఈ లేటిస్ కాల్కేరిఫెర్ ని ఏమంటాం మనం? పండుగప్ప అంటాం. లేటిస్ కాల్కేరిఫెర్ అంటే ఏంటి? ఇది పండుగప్ప, సీబాస్ అని కూడా అంటాం అనమాట. దేహం ఎలా ఉంది? బాడీ ఈజ్ స్టౌట్, ఈ దేహము చాలా బలిష్టంగా ఉంటది, దృఢంగా, ఎత్తు ఎక్కువ ఉంటది. దీన్ని చూడు, ఇది డెప్త్ విల్ బి వెరీ హై, మోర్. ఓకే, ఇరు పార్శ్వాల్లో కొంచెం నొక్కబడినట్టుగా అనిపిస్తుంది అనమాట. డోర్సో వెంట్రల్లీ అంటే డోర్సో వెంట్రల్లీ సమ్వాట్ కంప్రెస్డ్. తల ఎలా ఉంది? తల చూస్తే ట్రయాంగిల్ అంట, అంటే త్రిభుజాకృతిలో ఉంటుందంట. ముట్టేమో వలయాకృతిలో ఉందంట, సర్క్యులర్. మౌత్ ఈజ్ సర్క్యులర్. నోరు మట్టికి ఈ బాడీతో పోల్చుకుంటే నోరు చిన్నదంట, స్మాలర్. మౌత్ ఈజ్ స్మాలర్. ఈ క్రింది దవడ చూడు, ఇదేమో లోవర్ జా, ఇదేమో అప్పర్ జా. క్రింది దవడ ఎలా ఉంది? పై దవడ కన్నా పెద్దదిగా ఉంది, ఎలాంగేటెడ్. లోవర్ జా ఈజ్ ఎలాంగేటెడ్ రేదర్ దెన్ అప్పర్ జా. ఓకే, నెక్స్ట్ ఉపరికుల. ఈ ఉపరికుల అంటే ఇదేంటి? ఉపరికులం. ఈ ఉపరికులంలో ఏంటి? రంపపు అంచు అనేది ఉంటది. ఇక్కడ మనకి రంపపు అంచులాగా ఇదిలా కనిపించింది, ఇది వాజం కాదు, ఇది ఈ ఉపరికుల యొక్క పూర్వ భాగం అనమాట. రంపపు అంచును కలిగి ఉంటది అనమాట. జస్ట్ లైక్ సా లైక్ ఎడ్జెస్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ఉపరికులం. నెక్స్ట్ పృష్ఠవాజాలు రెండు. ఇదో పృష్ఠవాజం, ఇదొక పృష్ఠవాజం అనమాట. రంపపు అంచును కలిగి ఉంది కదా, ఈ రెండు అనమాట. రెండు అయితే ఇది రెండో పృష్ఠవాజం ఒక కంటకాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక కంటకము. దాంట్లో ఎన్ని రేస్ ఉంటాయంట? దాంట్లో రేస్ ఎన్ని ఉంటాయి? 11 to 13 ఉంటాయి. 11 to 13 రేస్ ఆర్ ప్రజెంట్ ఇన్ సెకండ్ డోర్సల్ ఫిన్. పృష్ఠవాజాలు రెండు. మొదటిది ఏం చేస్తుంది? లైక్ దిస్, స్పిక్యూల్స్ ఆర్ ప్రజెంట్. మొదటి దాంట్లో రంపపంచులను కలిగి కంటకాలతోటి ఉంది. రెండోదేమో ఒకే ఒక కంటకం ఉంటదంట రెండో దాంట్లో, కానీ దాంట్లో ఎన్ని? 11 నుంచి 13 కంటకం ఉన్నా మనకి కనిపించట్లే. 11 నుంచి 13 కిరణాలు అనేవి ఉంటాయి, రేస్ ఆర్ ప్రజెంట్. పాయువాజంలో కూడా ఈ దీంట్లో కూడా కంటకాలు ఉంటాయంట, 3 ఉంటాయి. ఓకే, 8 to 9 కిరణాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు వరకు మనం ఏంటి? లేబియోరోహిటాలో కానీ కట్లాలో కానీ 8 కిరణాలు ఉంటాయి అని అనుకున్నాం. 8 రేస్ వుడ్ బి ప్రజెంట్. ఇక్కడికి వచ్చేటప్పటికి 8 to 9, 8 to 9 కిరణాలు ఉన్నాయి, 3 కంటకాలు ఉన్నాయి. ఈ పృష్ఠవాజాలు 2 ఉన్నాయి. మొదటిదేమో రంపపంచును కలిగి ఉండి ఉపరికుల పూర్వ భాగంలో ఉంటది. దీంట్లో 3 కంటకాలు ఉంటాయంట, 3 స్పిక్యూల్స్ ఆర్ ప్రజెంట్. రెండో దాంట్లో కిరణాలు అనేవి 11 to 13 ఉంటాయి. దీంట్లో నంబర్ ఇవ్వలేదు మరి మనకి. ఇది ఏంటి? దీంట్లో ఒకే ఒక కంటకం ఉంటుంది. ఈ పాయువాజం ఉంది, ఈ పాయువాజంలో కూడా మళ్ళీ 3 కంటకాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది లేటిస్ కాల్కేరిఫెర్. ఇప్పుడు చెప్పండి, లేటిస్ కాల్కేరిఫెర్ క్లాసిఫికేషన్ ఏంటి? పైజేస్, కార్డేటా, పైజేస్. అది విభాగం ఏమో చేపలు. క్లాస్ ఈజ్ ఏంటి? అస్టిక్టీస్. ఆర్డర్ పెర్సిఫార్మిస్. ఆ రెండు ఏమో సిప్రినిఫార్మిస్ అనుకున్నాం, ఇదేమో పెర్సిఫార్మిస్. ఫ్యామిలీ ఏంటి? సెంట్రోపోమిడే. కుటుంబం సెంట్రోపోమిడే. ఎక్కడ పెరుగుతుంది? ఆ రెండునేమో మంచినీటిలో పెరుగుతాయి, ఇదేమో నదీ ముఖద్వారాలు అంటే ఉప్పు నీటి కయ్యలు లేదా మిశ్రమ నీటిలో పెరుగుతుంది. ఏది? లేటిస్ కాల్కేరిఫెర్. దాన్ని ఏమంటాం? సీబాస్ అంటే ఏంటి? పండుగప్ప అని అంటాం. శరీరం చూస్తే చాలా దృఢంగా స్ట్రాంగ్ గా ఉంది, లోతు లేదా ఎత్తు ఎక్కువగా ఉండి ఇరుపార్శ్వాల్లో అణచబడినట్లుగా ఉంది. ముట్టె ఎలా ఉంది? తల ఏమో త్రిభుజాకృతి, ట్రయాంగులర్ షేప్ హెడ్. ఆ లేబియోరోయిటాలోనేమో చిన్న తల ఉంది, కట్లాలోనేమో తల పెద్దదిగా ఉంది. ఇంకా లేబియోరోయిటాలో ఏముంది?
ఒక జత బార్బ్స్, జంబిక బార్బ్స్, మేసాల వంటి నిర్మాణాలు చూసాం మనం. ఇక్కడ మట్టికి తల త్రిభుజాకృతిలో ఉంది, ముట్టె ఎలా ఉందంట, వలయాకృతిలో ఉంటుందంట. స్నౌట్ ఈజ్ సర్క్యులర్. ఇక స్మాలర్ మౌత్, అందులో లోవర్ జా అంటే కింద ఉన్నటువంటి దవడ పై దవడ కన్నా పెద్దది అనుకున్నాం. ప్రొట్రూడ్, ఎలాంగేట్లీ ప్రొట్రూడ్. నెక్స్ట్ దీంట్లో ఉపరికుల అనేది, అస్థి చేపలన్నిటిలోనూ మనం ఉపరికుల అనేది చూస్తాం. దాని కిందే మనకి ఏం కనబడతాయి, గిల్స్, మొప్పలు అనేవి కనిపిస్తాయి అనమాట. ఈ ఉపరికుల యొక్క పూర్వ భాగంలో ఏం కనబడింది మనకి, ఒక రంప పొంచు కలిగినటువంటి నిర్మాణం కనబడింది. ఇది వాజం, మొదటి పృష్ఠవాజం, రెండవ పృష్ఠవాజం. ఇందులో దీని స్పెషాలిటీ ఏంటంటే పృష్ఠవాజాలు 2 ఉన్నాయి. ఓకే, 2 పృష్ఠవాజాలు ఉన్నాయి. ఇప్పుడు కట్లాకి లేబియోకి తేడా ఏంటి, లేబియోలో ఏ వాజం లేదు, ఉరోవాజం లేదు. మరి ఏ వాజం ఉంది, భుజవాజం ఉంది. ఓవరాల్ ఫిన్ ఈజ్ ప్రెసెంట్. ఇక్కడ ఏమున్నాయి, పృష్ఠవాజం ఉంది, ఉరోవాజం ఉంది, శ్రోణివాజం ఉంది, పాయివాజం ఉంది, అన్ని మావులే. కానీ పృష్ఠవాజాలు 2 ఉన్నాయి. పేర్ ఆఫ్ డోర్సల్ ఫిన్స్ ఆర్ ప్రెసెంట్. ఒకటి ముందు భాగంలో ఉన్నది కంటకాలతో కూడి రంప పంచులను కలిగి ఉంది, విత్ సా ఎడ్జెస్ అండ్ విత్ స్పిక్యూల్స్. ఓకే, రెండవ దాంట్లో ఒకే ఒక కంటకం ఉంటుందంట. కిరణాలు ఎన్ని ఉన్నాయి దాంట్లో 11 to 13 అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పైవాజంలో 8 to 9 రేస్ ఆర్ ప్రెసెంట్. అన్నిట్లో ఇప్పటి వరకు మనం చూసిన కట్లాలో కానీ లేబియోలో కానీ 8 కిరణాలు ఉంటాయి. దీంట్లో మట్టికి ఎన్ని కిరణాలు ఉన్నాయి, 8 to 9 కిరణాలు ఉన్నాయి. మళ్ళీ 3 కంటకాలు అనేవి ఉన్నాయి. ఇది లేటిస్ కాల్కేరిఫెర్ గురించి. ఓకే, డయాగ్రామ్ వేసుకున్నారా? హలో, వేసుకున్నాం మేడం. మళ్ళీ ఇంకొకటి వేసుకోండి, చన్నా పంక్టేటా. ఇంకోటి వేయాలి ఇప్పుడు, చన్నా పంక్టేట. దాన్ని మట్ర గెడస అంటాం. గెడస అంటారు చూడండి, అది చన్నా పంక్టేట. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఏమొస్తుంది, కార్డేటా చేపలు, అస్టిక్టిస్. ఇందాకలాగే ఆర్డర్, ఇందాకదే ఆర్డర్ ఏంటి, పెర్సిఫార్మిస్ అనుకున్నాం. దీనికి కూడా పెర్సిఫార్మిస్. ఫ్యామిలీ మట్టికి చానిడే. అది ఇదేమో సెంట్రోపోమిడే, దీనికేమో చానిడే. ఇది రబ్ చేసేనా డయాగ్రామ్? ఎస్ మేడం. ఓకే, నెక్స్ట్ వేయండి, చన్నా పంక్టేటా. దాన్ని కామన్ నేమ్ ఏంటి, మట్ర గెడస. క్లాసిఫికేషన్ రాసేయండి. కార్డేటా చేపలు, వైజెస్, ఆస్టిక్టిస్, పెర్సిఫార్మిస్, చానిడే. చేప పేరేంటి, చన్నా పంక్టేటా. కామన్ నేమ్ ఏంటి, మట్ర గెడస అంట. ఓకే, డయాగ్రామ్ వేసుకుందాం. ఇది కూడా ఎక్కడ, మిశ్రమ నీటిలో పెరుగుతుంది. అంటే నదీ ముఖ ద్వారాల వద్ద పెరుగుతుంది అనమాట. అంటే ఉప్పు నీరు మంచినీరు కలిసేటువంటి ప్రదేశంలో పెరుగుతుంది. ఏది, చన్నా పంక్టేట.
ఇది ఇంకా కింద ఎలా వేసుకోండి. ఇది ఓకేనా? ఆ చివర ఎడ్జ్ ఉంది. ఎలా ఉంటుంది ఇది? చూడండి పొలుసు ఇలా ఉంటాయి డిఫరెంట్. ఇది అనమాట. చివరి పార్ట్ వేసాను కదా, ఇలా వేసుకున్నాం. చివరి ఏమేంటి లేబులింగ్? ఇదేమో నేత్రం, అయి, ఇదేమో నోరు, ఉపరికులం, ఇదేమో ఏంటి శ్రోణివాజం, పెక్టోరల్ ఫిన్, ఇది భుజవాజం. ఇందాక మనకు లేబియోలో వచ్చింది ఓరల్ ఫిన్, అలా భుజవాజం. ఇదేమో పాయువాజం, యానల్ ఫిన్. ఇది పృష్ఠవాజం, డోర్సల్ ఫిన్. అది ఉచ్చవాజం, కాడల్ ఫిన్. క్లాసిఫికేషన్ ఏంటి? కార్డేటా, వైజెస్, ఆస్టిక్టిస్, పెర్సిఫార్మిస్, చానిడే. ఓకే, దీన్ని ఏమన్నాం? కామన్గా ఏమంటాం? మట్రగెడస అని అంటాం అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది కూడా నదీ ముఖద్వారాల్లో ఉంటుంది. నదీ ముఖద్వారాల్లో ఉంటుంది. మరి వేటిని ఆహారంగా చేసుకుంటుంది అంటే చిన్న చిన్న చేపల్ని, రొయ్యల్ని, అలాని సూక్ష్మ ప్లవకాలని, ఇట్ ఫీడ్స్ ఆన్ మైక్రో ప్లాంక్టాన్, ప్రాన్స్ అండ్ మైన్యూట్ ఫిషెస్ అండ్ ఆల్సో ఇన్సెక్ట్స్. వాటిని ఆహారంగా తీసుకుంటుంది అనమాట. ఓకే, మరి ఏమన్నాం దీన్ని కామన్గా? మట్రగెడ్స అని అన్నాం. అనుబంధ శ్వాసావయవాలు అనేవి వీటిలో ఉంటాయంట. అందుకని నీటి నుంచి బయటకు వచ్చేసినా కూడా ఇది నీటి బయట కూడా బతకగలదు. సిన్స్ ప్రజెన్స్ ఆఫ్ accessory respiratory organs, it can survive though it came out of the water. When water drained off, it can survive for a while because of accessory respiratory organs. దీంట్లో అనుబంధ అదనపు శ్వాసాంగాలు అనేవి ఉన్నాయి. మొప్పలు కాకుండా మనకి అదనపు శ్వాసాంగాలు వీటిలో ఉంటాయి. ఊపిరితిత్తు చేపల్లో ఉంటాయి, లంగ్ ఫిషెస్. గుర్తుందా ఏమన్నా? సెకండ్ సెమిస్టర్లో చూసాం మనం. ఏంటి లంగ్ ఫిషెస్? ప్రొటాప్టెరస్, నియోసెరటోడస్, లెపిడోసైరన్. వాటిలో మనం ఏం చూస్తాం? ఊపిరితిత్తి చేపలు అని అన్నాం, లంగ్ ఫిషెస్. అవి అదనపు శ్వాసాంగాలు. అలాగే ఈ చెన్నా పెంక్టేటాలో కూడా అదనపు శ్వాసాంగాలు అనే గిల్స్. అందుకని నీటి నుంచి బయటకు వచ్చేసినా కూడా కొంతకాలం ఉండగలవు. అదే చేపలు అయితే నీటి నుంచి తీసేస్తే వెంటనే చనిపోతాయి. ఎందుకు? నీటిలో కలిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని మొప్పల ద్వారా తీసుకుంటాయి కాబట్టి హైపాక్సియా వల్ల చనిపోతాయి అన్నమాట. ఓకే, సరే. మరి ఇంకా ఇందులో ఏముంటది? పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం ఉంది, అది కొంచెం వంపు తిరిగి ఉంటుందంట. lateral line sense organs is somewhat curved. 37 to nearly 100 scales are present. 40 నుంచి 42, 40 నుంచి 43 ఇందాక వాటిలో చెప్పుకున్నాం స్కేల్స్ పొడవు. 40 నుంచి 42 ఏమో కట్లాలో చూసాం. 40 నుంచి 44 ఏమో లేబియో రోహిటాలో చూసాం. దీంట్లో మటుకి ఎన్ని ఉంటాయంట? 37 to 100 స్కేల్స్ ఆర్ డిపాజిటెడ్ ఓవర్ lateral line sense organ. పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం మీద 37 నుంచి 100 పొలుసులు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, చాలా స్పీడ్గా ఇది ఏం చేస్తుందంట?
ఇట్ ఇట్ బ్రీడ్స్ వెరీ విగరస్లీ. ఓకే, నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంకేం కనబడతాయి? పృష్ఠవాజం కనిపించింది. ఈ పృష్ఠవాజంలో ఎన్ని కిరణాలు ఉంటాయి? ఈ పృష్ఠవాజం 30 to 35 అనేవి ఉంటాయి అన్నమాట. కిరణాలతో కూడినటువంటి పొడవైనటువంటి పృష్ఠవాజం ఉంది. చూడు చాలా పొడవుగా ఉంది, వెరీ ఎలాంగేటెడ్. దట్ ఈస్ వై ఎన్ని ఉన్నాయి? 30 to 35 ఫిన్ రేస్ ఆర్ ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ అనేది ఉంది యానల్ ఫిన్, ఇది పాయివాజం. ఇప్పుడు వరకు మనం పాయివాజం 8 రేస్ అనుకున్నాం. ఇందాక చెప్పుకున్న లేటిస్ కాల్కేరిఫెర్ లో మాత్రమే 8 to 9 అనుకున్నాం. దీంట్లో మటుకి యానల్ ఫిన్ లో 21 ఉంటాయంట. ఫిన్ రేస్ 21 అనేవి ఉంటాయి. ఓకే, ఇంకా ఇది ఎలా ఉంది? తల చూడు ఎలా ఉంది? పాములా ఉంది, సర్పపు తలను పోలి ఉంటుంది. ఇట్ రిజెంబుల్స్ సర్పెంటైన్ స్నేక్ లైక్ హెడ్. ఓకే, పృష్ఠతలం బల్లపరుపుగా ఉంది. ఓకే, పృష్ఠతలం ఎలా ఉంది? బల్లపరుపుగా ఉందన్నమాట. ఓకే, దిస్ డోర్సల్ లేయర్ ఈజ్ డోర్సల్ పార్ట్ ఈజ్ సమ్వాట్ ఫ్లాటెన్. ఓకే, ఇది దీని గురించి ఇంకేం చెప్పుకున్నాం? దీంట్లో ఏంటి? చన్నా పంక్టేటా. ఈ చన్నా పంక్టేటాని ఏమన్నాం మనం? మట్ర గిడస అని అన్నాము. ఏం జరిగింది ఇందులో? ఎక్సెసరీ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ ప్రెజెంట్. అదనపు శ్వాసాంగాలు అనేవి ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? ఈ పృష్ఠవాజంలో 30 నుంచి 35 వాజకిరణాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఈ పాయువాజంలో ఏమున్నాయి? 21 కిరణాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఈ పార్శ్వరేఖ జ్ఞానేంద్రియంలో ఏమున్నాయి? 30 పార్శ్వరేఖ జ్ఞానేంద్రియంలో 37 నుంచి 100 వరకు పొలుసులు అనేవి ఉన్నాయి. తల చూస్తే ఎలా ఉంది? సూదిగా ఉంది, పాము తలని పోలి ఉంది కదా, పాము తలని పోలి ఉంది. నెక్స్ట్ ఈ పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం ఏమో కొంచెం వంపును కలిగి ఉంది. వేటిని ఆహారంగా తీసుకుంటది? చిన్న చిన్న కీటకాలని లేదా సూక్ష్మ ప్లవకాలని, చిన్న చేపల్ని, రొయ్యల్ని కూడా ఆహారంగా తీసుకుంటది అనమాట. ఈ పృష్ఠతలం చూస్తే ఎలా ఉంది? బల్లపరుపుగా ఉంది. ఇరు పార్శ్వాల్లో ఎలాగ ముదురు వర్ణంలో ఉంటది అనమాట, గాఢ వర్ణాన్ని కలిగి ఉంటది. ఇవాళ మనం ఏం చూసాం? ప్రాక్టికల్ 1 చూసాం. ప్రాక్టికల్ 1లో ఫస్ట్ ఏం చూసాం? బయోమెట్రిక్ డేటా కదా. ఆ బయోమెట్రిక్ డేటా అంటే ఏంటి? దాని యొక్క ఏం చూడాలి? చేప యొక్క కొలతలు చూడాలి. బయోమెట్రిక్ మెరిస్టమాటిక్ డేటా అంటారు దాన్ని. చేప యొక్క పొడవు ఎంత ఉంది, మెజర్మెంట్ ఎంత ఉంది అనేది చూస్తాం. ఆ మెజర్మెంట్ ఎలా చూస్తావు? బయోమెట్రిక్ డేటా ఎలా చూస్తావు చెప్పుకున్నాం మనం. అందులో చేప పొడవు ఎంత ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూస్తాం. అలాగే చేప లోతు ఎంత ఉంది అది చూస్తాం. ఎక్కడైతే వెడల్పుగా ఉంటుందో ఆ పాయింట్ లో మనం చూస్తాం. తల యొక్క పరిమాణం ఎంత ఉంది, హెడ్ సైజ్ చూస్తాము. నెక్స్ట్ నేత్రం యొక్క వ్యాసం చూస్తాం. ఓకే, డయామీటర్ ఆఫ్ ద ఏం చూస్తాం? ఐ చూస్తాం. నెక్స్ట్ ఇంకేం చూస్తాం అనుకున్నాం మనం? పరనేత్రపు భాగం అనుకున్నాం, పోస్ట్ ఆర్బిటల్ రీజియన్, అది ఎంత లెంత్ ఉంది అది ఒకటి చూస్తాం. నెక్స్ట్ కాడల్ ఫిన్ ఎంత పొడవు ఉంది, ఎన్ని రేస్ ఉన్నాయి అది. పొడవు అనేది ఎలా చెప్తాం అనుకున్నాం మనం? రేస్ ఏదైతే లాంగెస్ట్ రే ఉందో దాన్ని మెజర్ చేసి పొడవైన రేఖ కిరణం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాని పొడవు అని చెప్తాం. సపోజ్ పృష్ఠవాజం, ఉదరవాజం ఇవి ఉన్నాయి, పొడవు చెప్పండి అని అంటే ఒక ఏరియాలో బాగా పొడవుగా ఉంటుంది, ఒక ఏరియాలో పొట్టిగా ఉంటుంది. అప్పుడు ఆ వాజాల లోపల ఏముంటాయి? ఫిన్ రేస్ ఉంటాయి, వాజ కిరణాలు ఉంటాయి. ఆ వాజ కిరణాన్ని పట్టుకొని బాగా పొడవైన వాజ కిరణం ఏదో దాన్ని కొలిచి దాని పొడవు ఎంత అని మనం చెప్తాం అనమాట. ఓకే, అది చేప యొక్క మెరిస్టమాటిక్ డేటా అని అంటే. ఓకే, బాహ్య స్వరూపం అని చెప్పాలి. తర్వాత నెక్స్ట్ మనం ఇంకేం చూసాము? ఈ చేపలో పార్శ్వరేఖ జ్ఞానేంద్రియము అంటే మధ్యలో ఒక లైన్ ఉంటది, అది ఎంత ఉంది అది కూడా చెప్తాము. అలాగే దీంట్లో ఏమేమి వాజాలు ఉన్నాయి, వాజాల మెజర్మెంట్ కూడా చెప్తాం. తర్వాత ఇంకేం చెప్పాం? మౌత్, నోటి యొక్క పొడవు చెప్తాము, ఎంత ఉంది సైజు, ఏ పార్ట్ లో ఉంది అది చెప్తాం. ఇంకేం చెప్తాం? పార్శ్వరేఖ జ్ఞానేంద్రియం లేటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్, అది ఎంత మెజర్మెంట్ ఉంది అదొకటి మనం చూసుకుంటాం. ఓకే, అది అయిపోయాక ఇంక ఇప్పుడు మనం ఏమి స్పాటర్స్కి వచ్చాం. స్పాటర్స్కి వచ్చేటప్పటికి అందులో మనకేముంది? కట్లా ఉంది, లేబియోరోహిటా ఉంది,
కట్ల కట్ల అంటే ఫ్రెష్ వాటర్ లో పెరిగే వాటిని చూస్తున్నాం. ఫ్రెష్ వాటర్ లో ఏం చూసుకున్నాం అంటే కట్ల కట్ల చూసుకున్నాం, లేబియరోహిట చూసుకున్నాం. నెక్స్ట్ బ్రాకిష్ వాటర్ లో చూసాం. బ్రాకిష్ వాటర్ లో ఏం చూసాము? 2 చేపల గురించి చూసాము. ఏంటయ్యి పేర్లు? లేటిస్ కాల్కేరిఫెర్ పండుగప్ప, సీబాస్ అంటాం అది. నెక్స్ట్ చెన్నా పంక్టేటా, దాన్ని మట్రగెడ్స అంటాం. ఓకే, ఈ చెన్నా పంక్టేటాను తర్వాత లేటిస్ కాల్కేరిఫెర్ క్లాసిఫికేషన్ కుటుంబం తప్ప రెండిటికి ఒకటే. కార్డేటా చేపలు, అస్టిక్టీస్ వరకు మొత్తం అన్నిటికీ ఒకటే కామను. ఇంకెటొచ్చి క్రమము కుటుంబం మారుతుంది. ఈ లేటిస్ కాల్కేరిఫెర్ అలాగే చెన్నా పంక్టేటా ఈ రెండిట్లోనూ ఆర్డర్ ఈ సేమ్. ఏంటి ఆర్డరు? క్రమం పెర్సిఫార్మిస్. కాకపోతే చెన్నా పంక్టేటాలోనేమో ఫ్యామిలీ వచ్చి చానిడే వచ్చింది. ఈ లేటిస్ కాల్కేరిఫెర్ లో ఫ్యామిలీ సెంట్రోపోమిడే వచ్చింది. ఇక ఆ రెండిట్లో అయితే క్రమము కుటుంబము ఒకటే. ఏ రెండిట్లో? కట్ల కట్లాను లేబియరోయిటాలో. క్రమం ఏంటి రెండిట్లో? సిప్రినిఫార్మిస్, ఫ్యామిలీ ఏంటి? సిప్రినిడే. ఓకే, వీటి డయాగ్రామ్స్ వచ్చేయాలి చక్కగా. వీటి గురించి ప్రాక్టికల్ అనేది వచ్చేసేయాలి మీకు. మళ్ళీ మనకి లైవ్ ఫిజికల్గా క్లాసెస్ జరిగేటప్పుడు ఆఫ్లైన్లో మీరు చేప యొక్క మెరిస్టమాటిక్ డేటా చెప్పగలగాలి. నెక్స్ట్ ఏ చేప ఏదో ఐడెంటిఫై చేసి దాని యొక్క ఫీచర్స్ చెప్పగలగాలి. ఓకేనా? గుర్తింపు లక్షణాలు ఇవన్నీ కూడా చక్కగా మీరు ఏం చేసుకుంటారో ఒక నోట్స్ తీసుకొని అది ప్రాక్టికల్గా పెట్టుకొని దాంట్లో ఇవాళ డేట్ వేసుకొని ఇవి అంతా మళ్ళీ మనం ఎక్కడ ఇండెక్స్లో రాసుకోవాలి. ఓకే, ఏమేమి చూసాము, ఏ డేట్ని చూసాము అంటే మనం చూసినట్టే. నేను డయాగ్రామ్ ఇవన్నీ వేసి చూపించాను కదా మీకు బోర్డు మీద. సో చూసినట్టే. తర్వాత మళ్ళీ మనకి ఆఫ్లైన్ క్లాసులు బిగిన్ అయినప్పుడు అది స్పాటర్స్ చూసుకుందాం. అందాక మటుకు మీరు అది చూసి ఈజీగా ఐడెంటిఫై చేసేయగలగాలి. తెలుస్తుందా? హలో, ఎస్ మేడం. ఓకేనా? సరే, మరి ఇవాళ ప్రాక్టికల్ క్లాస్ అంత తెలిసిందా? బాగా అర్థమైందా లేదా? ఎస్ అర్థమైందా లేదా? అర్థమైంది మేడం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు? థర్స్డే క్లాస్లో కలుద్దాం. ఈ లోపుగా నేను మీకు మెటీరియల్ ఇవి పెడతాను. నేర్చుకున్న ఇవాళ ప్రాక్టికల్ నేర్చుకున్నవన్నీ డయాగ్రామ్స్ నేర్చేసుకుని వాటికి సంబంధించిన పాయింట్స్ రాసుకున్నారు కదా, అవి పెట్టండి, అవి పోస్ట్ చేయండి, చూస్తాను నేను. తెలుస్తుందా? ఓకే మేడం. ఓకే, సరే అయితే క్లాస్ ముగి